श्रीशैलेशनिजावात्रं धीभक्त्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणं वन्दे रम्यजामः परमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु जयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयगास्तनयाय भूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्तनकुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रीकुलं प्रणमाहि मूर्धना भूतन्तरस्य मकताप्रियभट्टनाथ श्रीभक्तिचारकुलशेखर योगिवागां भक्ताङ्ग्रेण परकारयतीन्द्रमिश्रां श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. அவர்பால் பெற்ற சிறியாழ்வான் அப்பிள்ளை தாம் கொடுத்தார் தம்மகனார் தம் கையில் பாங்குடனே நாளூர் பிள்ளை கவர்தான் நல்லவகனார் கவர்தான் மேலோர் சீந்தார் அவரே மிக்கு. ఉపదేశ రత్నమాల అనేది స్వామి మనవాళమను అనుగ్రహించింది. 73 పాసురాలు. దాంట్లో ఆశ్చర్యమైన ఈ తిరువాయుడి వ్యాఖ్యానం మనకి ఎలా దొరికింది అటైతే 5 వ్యాఖ్యానాలు ఉన్నది. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, நஞ்சியர், பெரியவாச்சான் பிள்ளை, வடக்கு திருவீதி பிள்ளை, డబ్బిల్లు అనుగ్రహించిన వడకు తిరువీధి పిల్లై 36,000 పడి. దాని తర్వాత వాదికేశ్వరి అడిగే మనవాళ్ళ జీయ. ఇది 5 వ్యాఖ్యానంలో నంబిళ్ళ వ్యాఖ్యానం అనేది, వ్యాఖ్యానం అంటే ఆయన కాలక్షేపం చేశాడు. ఆ చేసిన కాలక్షేపాన్ని స్వామి వడకు తిరువీధి పిల్లై తాళపత్రాలు పూర్తిగా రాసుకున్నాడు. అది బయట రాకూడదని చెప్పి నంబిళ్ళ తీసి ఆయన ఇంట్లో పెట్టుకునేశాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉన్నింది. దాని తర్వాత జీవుని మాధవాచార్యుని ఒక స్వామి, ఆయన నంబిళ్ళ శిష్యుడు, నంజీయర్ శిష్యుడు, నంజీయర్ శిష్యుడు, నంబిళ్ళ శిష్యుడు. ఆ జీవుని మాధవాచార్య స్వామి పెరియ పెరుమాళ దగ్గర ప్రార్థన పెట్టుకుంటాడు. ఓ వడకు తిరువీధి పిల్ల రాశాడే, నంబిళ్ళ కాలక్షేపం అంటే ఎంత వైభవం, ఎంత బాగుంటుంది, అది అందరికీ తెలవాలి కదా. ఆళ్వారు తిరువాళ్ళని అందరూ తెలుసుకోవాలి కదా. తెలుసుకొని ఆళ్వారు అనుగ్రహం పొందితే అందరే మోక్షానందాన్ని పొందుకోవచ్చు కదా అని చెప్పి అభిప్రాయంలో రోజు పెరియ పెరుమాళ్ ఆ తిరువరంగదాన్ని ప్రదక్షిణ చేసుకొని ఆ కోరికలు పెట్టుకుంటా ఉంటాడు. అప్పుడు ఒకరోజు నంబిళ్ళ పెరియ పెరుమాళని సేవించిన వచ్చినప్పుడు, అప్పుడు పెరియ పెరుమాళ్ అర్చక ముఖేన ఆవేశించి, మీరు ఆ ఇల్లుని మాధవాచార్యకి ఇస్తా అని చెప్పారే, ఇవ్వలేదే ఇంకా అని చెప్పి చెప్పటం. అది చెప్పిన వెంటనే సరే నేనే ఇవ్వాలని అనుకున్నాను, నంబిళ్ళ చెప్తున్నాడు, నేనే ఇవ్వాలని అనుకున్నాను, ఇప్పుడు యథాప్రకారం మీ ఆజ్ఞ దొరికింది, ఇచ్చేస్తానని చెప్పి డబ్బులు ఇచ్చారు. అయితే ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది అందరికీ కలపకూడదు, ఒక ఆచారుడు ఒక శిష్యుడు, ఒక ఆచారుడు ఒక శిష్యుడు, ఆ ప్రకారంగా ఇది రావాలా. అందరూ కలిసిపోయిందంటే అందరూ దీన్నే తీసుకుంటారు, కానీ దాని తర్వాత కాలక్షేపం ఎవరు వినరని చెప్పి ఈ ప్రకారం ఆ పద్ధతి చెప్పారు. సరే అలాగే చేస్తా అని చెప్పి ఈయుని మాధవాచార్య స్వామి ఆయన ఏం చేశాడు, ఆయన పేరులో ఆయన కొడుకు శిష్యుడుగా ఉన్నాడు. ఆయన కొడుకు పేరు ఈయుని పద్మనాభాచారి. ఆ పద్మనాభాచారికి ఈ ఈడుమి కాలక్షేపం 36,000 పడి 36,000 పడి ఉంటారు. 36,000 పడిని ఆయన కాలక్షేపం పూర్తిగా ఎవరికి, ఆయన కొడుకే శిష్యుడు ఆ ఈయుని పద్మనాభాచారికి అది పూర్తిగా ఇచ్చేశాడు. అప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నాడు, ఇది మరి నే ఎట్లా ఉన్నానో అదే ప్రకారం ఉండాలా, నంబిళ్ళ ఆజ్ఞ అది, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడిగా రావాలని చెప్పి ఆయన ఆజ్ఞ ఇలువించాడు, అందువల్ల ఆ ప్రకారంగా చెయ్యాలని చెప్తాడు. అలాగే అట్నే ఈయన పద్మనాభాచారి
ఆయన కొడుక్కి ఇవ్వాలి కదా, ఆయన కొడుక్కి ఇవ్వాల. ఆయన ఏం చేశాడంటే నాలూరు పెళ్ళైన ఒక స్వామి, ఆయన శిష్యుడు, ఆ నాలూరు పెళ్ళికి ఇచ్చాడు. ఆ నాలూరు పెళ్ళి ఏం చేశాడంటే అదన్నీ అక్క శ్రీరంగా నుంచి అన్ని తాళపత్రాలు అన్నీ కాంచి దివ్య దేశానికి వచ్చేసింది. కాంచీపురం దివ్య దేశానికి దేవపెరుమాళ సన్నిధానంలో అక్కడ బట్టరి వీధిని ఉంటది. ఆ వీధిలో అక్కడతో వీళ్ళందరూ కాపురం ఉన్నారు. ఆ వీధిలో ఈ తాళపత్రాలు పూర్తిగా 7:36 వ్యాఖ్యానం పూర్తిగా ఉన్నది. అయితే కూడా ఈయుణ్ణి పద్మనాభాచార్యులు నాలూరు పెళ్లికి ఇవ్వాల. అయితే నాలూరు పెళ్ళి చాలా అనుకూలంగా ఆయనకి ఆచార్య శిష్యుచి ఎలా చేయాలో ఆ ప్రకారం చేసుకొని ఆయనకి ఈయన మీద ఒక అభిప్రాయం, మంచి అభిప్రాయం వచ్చి ఈయనకి ఇవ్వచ్చు అని చెప్పి అభిప్రాయం రావాలి కదా. ఏమిటంటే ఇయ్యాలని ఒక నిర్బంధం అనేది లేదు. ఆ ప్రకారం ఈయన జరుపుకున్నాడు. ఎవరు? నాలూరు పెళ్ళి. దాని తర్వాత దాంతో నిలబల రోజు ఆ కాంచి దేవపెరుమాళ సన్నతికి వేడమలైన పేరు. అటైతే చిన్న కొండ అది. ఆ కొండ మీద దేవపెరుమాళనే ఆ వరదరాజుల పెరుమాళ సేవ సాగిస్తున్నాడు. అర్తిదార్తి పరిధాన దీక్షితం శ్రీనిధిం నిధిం అపారమర్తినాం అర్తిదార్త పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజం అధిరాజమాశ్రయం చెప్పి కురత్తాడు వారు అనుగ్రహిస్తున్నాడు వరదరాజ స్థవంలో. అట్లాంటి ఎవరు ఏమడిగినా ఇస్తాడు. అట్లాంటి అంటే వరదరాజుడు కదా, వరదుడు. అట్ట వైభవం ఉండేటువంటి రోజు ప్రదక్షిణ చేస్తా ఆయన దగ్గర కోరికలు పెడుతున్నాడు. స్వామి, మొదటి ఈయన నాకు ఇవ్వాలా. ఎవరు? ఈయుణ్ణి పద్మనాభాచారి. ఇప్పుడు నాలూరు పిల్ల ఆ ప్రకారం ఆయన దగ్గర ప్రార్థన పెరుమాళ దగ్గర అంటే పెరుమాళ ఆ బుద్ధి ఇవ్వాలా ఆ పద్మనాభాచారికి అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటాడు. అదే ప్రకారం ఆ ప్రార్థన ఏమైంది? అది పూర్తి అయి ఇప్పుడు ఈయుణ్ణి పద్మనాభాచారి నాలూరు పిల్లకి ఇస్తామని చెప్పి తీర్మానం చేసాడు. అప్పుడు ఏం చేసింటే ఆ నాలూరు పెళ్ళి మిగతా శ్రీవైష్ణవులు గోష్ఠాన్ని తీసుకుపోయి నేరుగా దేవపెరుమాళ్ ఆ సమితి లోపల ఆయన తీసుకొని నిలబెట్టి అర్చకుడి దగ్గర చెప్తున్నాడు ఈయుని పద్మనాభాచార్య స్వామి, ఇదిగో భగవంతుడు ముందు నేను నంబిల్ల 7 వ్యాఖ్యానం ఈ నాలూరు పెళ్లికి ఇవ్వబోతాను. నేను ఏ ప్రకారం చేశానో ఆ ప్రకారంగా ఈ నాలూరు పెళ్లి చెయ్యాల. అట్టయితే నేను ఒక శిష్యుడికే ఇచ్చాను, అదే ఇప్పుడు ఈయనకి ఇస్తున్నాను. అదే ప్రకారం ఈ నాలూరు పెళ్ళి ఒక శిష్యుడికే ఇవ్వాల. ఆ శిష్యుడు ఎవరైనా ఉండొచ్చు, ఆయన సెలెక్ట్ చేసుకొని ఆ ప్రకారం ఇవ్వాలి. కానీ ఇది అందరికి చల్లకూడదు అని ఒక అభిప్రాయాన్ని అర్చకర్ము గారి చెప్పటం. దాని తర్వాత అర్చకుడు అదే ప్రకారం ఆ పెరుమాళ తీర్థమేమి, ప్రసాదమేమి, మాల పరివట్టాలేమి అన్ని తీసుకొచ్చి ఈ నాలూరు పెళ్ళికి సమర్పించి దాని తర్వాత షటారి ఆయన శిరస్సు మీద పెడతాడు. శిరస్సు మీద పెట్టింది ఆ పెట్టినప్పుడు ఒత్తతాడు. అట్నే ఎందుకు ఒత్తుతున్నాడంటే, ఇదిగో నాలూరు పెళ్ళి, ఇప్పుడు ఆ పద్మనాభాచార్య స్వామి నీకు ఈ 7 వ్యాఖ్యానం ఇచ్చున్నాడు. ఇది నువ్వు ఒక్కడే పెట్టుకో ఉండాలి, ఎవరికి చల్లకూడదు. నువ్వు కావాలంటే ఒక శిష్యుడికి చెప్పుకోవచ్చు, అంతేగాని ఇది కాలక్షేప ప్రక్రియగా, ఉపన్యాసం ప్రక్రియగా ఎక్కడో ఒక స్టేజీలో పోయి ఇంత చెప్పాలంటే చెప్పకూడదు అని చెప్పి ఆ అభిప్రాయంతో కూడా అయితే చెప్పలా, ఆ అభిప్రాయంతో కూడా ఒత్తుతున్నాడు. అయితే ఈయన ఎందుకోసం ఒత్తున్నాడు అనేది నాలూరు పిల్లలు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ భావం తెలుస్తుంది. తెలుసుకొని అప్పుడు దేవపెరుమాళ దగ్గర ప్రార్థన పెట్టుకుంటాడు. ఓ, ఇది నాకు దొరుకుతుంది, ఇది దొరకకుండా ఉన్నది, ఆ దొరికిన దానికి అనుగ్రహం భగవంతుడా నువ్వే నాకు చేసేవు. అయినా కూడా ఇది నాకు ఒకటే ఉండి లాభం లేదే. పరాంకుశుడైన నమ్మాళ్వారి అనుగ్రహం అనేది అందరికి రావాలి కదా. ఆయన తిరువడి సంబంధం అందరికి కావాలి కదా. ఆయన తిరువడి సంబంధం అందరికి కావాలంటే ఆయన అనుగ్రహించిన తిరువాయుమని అందరూ తెలుసుకోవాలి కదా. దాని అర్థమేమి, దాని వైభవం ఏమి, ఇట్లాంటి వైభవం ఉండే తిరువాయుమణి అట్లనే ఒకరికి ఈ ప్రకారం అటైతే ఓరాన్మణి సంప్రదాయం అంటారు. ఒక ఆచార్యుడు, ఒక శిష్యుడు, ఈ ప్రకారం వస్తే ఎప్పుడు ఇది అందరికీ తెలుసుకునేది.
తెలుసుకోవటం అనేది కుదరకుండా పోద్దే. భగవంతుడా నువ్వునే నాకు అనుగ్రహం చెయ్యాల. ఈ అనుగ్రహాన్ని ఎవరు ఆ పద్మనాభాచార్య తిరువుళ్ళ దూరి ఏం చేయాలంటే అందరికీ ఇవాళ ఆయన చెప్పనీయాల, లేదు నువ్వైనా చెప్పాలా. నువ్వు చెప్తే ఏం చెప్పరు కదా. ఆ ప్రకారం ఎవరు స్వామి నాలూరు పిల్లై ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు మొదట వడక్క తిరివీధి పిల్ల రాశాడు నంబిళ్ళ కాలక్షేపాన్ని. నంబిళ్ళ ఎక్కడ కాలక్షేపం సేవించాడు అని చెప్పి మనం ముందు కాలక్షేపంలో చూస్తున్నాం. శయనముదలియార్ సన్నతి తిరువరంగంలో ఆ సన్నతి పక్కన ఒక స్తంభం, ఆ స్తంభం పక్కనే కూర్చొని నంబిళ్ళ కాలక్షేపం చేస్తాడు. అప్పుడు ఆ నంబిళ్ళ కాలక్షేపాన్ని పూర్తిగా రాచేశుడు వడకు తిరివిది పెళ్ళి రాసింది అక్కడే కాదు, ఆయన ఆదికేశవ పెరుమాళ సన్నిధి ఆ సన్నిధి చుట్టూ ప్రకారంలో వడక్కు తిరివీధిని ఒక ఈది ఉండదు. ఆ ఈదిలో ఆయన ఉన్నాడు. అందువల్ల ఆయన వడక్కు తిరివీధి పిల్లని పేరు. అయితే ఆయనకి స్వాభావిక కృష్ణుడు అని పేరు, కృష్ణ అని పేరు, కృష్ణ అని పేరు. ఆ ప్రకారం ఆయన రాసేశాడు. అది రాసింది తెలిసిపోయింది ఎవరికి? నంబిళ్ళకి. ఆయన ఏదో ఒక రోజు ఆయన ఇంట భోజనానికి పోయాడు. అప్పుడు తిరువారాధన చేయాలని పోతే ఆ ప్రకారం అక్కడ తిరువారాధనలో ఈ తాళపత్రాలు పూర్తిగా ఈడి వ్యాఖ్యానం పూర్తిగా ఉంది. అంత చదివేశాడు. ఓ చాలా బాగున్నది, అయినా కూడా నా పర్మిషన్ లేకుండా రాసేశాడు, ఇది బయట రావడానికి వీలు లేదు అని చెప్పి తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు జరిగిన కథ అంతా తెలుసు. ఇది అయిపోయింది. ఇప్పుడు అది ఈయుని పద్మనాభాచార్య వరకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన నానూరు పిల్లకి ఇస్తున్నాడు. అప్పుడు భగవంతుడి దగ్గర నానూరు పిల్ల ప్రార్థన పెట్టుకుంటాడు, అందరికి రావాలని చెప్పి ఈ ప్రకారం ప్రార్థన పెట్టుకుంటాడు. ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఈ ప్రార్థనని తీసుకొని ఆ ప్రార్థనని పూర్తి చేసేట్టుగా భగవంతుడు ఏం చేయలేదు, దేవప్రమాణం పూర్తి చేసేట్టుగా ఒక ఆ అర్చకుల మీద ఆవేశించి ఇంకా ఇది ఓరాన్వడి సంప్రదాయం ఉండకూడదు. ఓరాన్వడి సంప్రదాయం అంటే ఏం తెలుసు కదా, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఈ ప్రకారం రావటానికి లేదు. ఇక కాలక్షేపం ప్రక్రియలో ఉపన్యాసం ప్రక్రియలో ఇది అందరికి చెప్పచ్చు, ఇది నా నియమనం అని చెప్పి దేవపెరుమాళ్ చెప్పినట్టుగా దేవపెరుమాళ్ ఆవేశించి ఎవరు అర్చకర్ ముఖేన ఆవేశించి ఈ మాట చెప్తారు. ఈ మాట చెప్తే ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలా, ఎవరు ఈయుని పద్మనాభాచారి ఇది తీసుకోవాలి. ఆయననే నానూరు పిల్లకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, స్వామి నంబిళ్ళ ఆజ్ఞ ఇది, నంబిళ్ళ ఆజ్ఞ ఉన్నప్పుడు ఎట్లా మీరు చెప్తున్నది అందరికి ఏమనవద్దని చెప్పనవద్దంటే భగవంతుడే చెప్పేశాడు, దేవపెరుమాళ్ ఆయనే చెప్పేశాడు. ఎప్పుడు వరదరాజులు ఈ మాట చెప్పాడో ఇంకా ఏ మాట పలకడానికి పని ఏమి కనకలే వదు అంతే. అందువల్ల ఏం చేశాడో, ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు ఒక నిర్ణయం చేశారంటే ఆ నిర్ణయాన్ని మనం పూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈయుని పద్మనాభాచార్య పూర్తిగా తీసుకోండి. స్వామి పెరుమాళే చెప్పేశాడు. పెరుమాళ్ చెప్పిన తర్వాత ఇక మనం ఏం చేయకూడదు, ఈ ప్రకారం చేయకూడదు అని ఈ ప్రకారం జరిగి ఉండాలి. ఆ స్వామి అంటే శుక్రుడు వచ్చాడు అక్కడి నుంచి యుద్ధంకు ముందు లంక నుంచి. వీళ్ళు ఉండేది ఇక్కడ ఇంకా లంక దాటల, అటైతే ఆ సముద్రాన్ని దాటి అపక పోవాలంతా పోల. తిరుపుళ్ళ అని పేరు అది విదేశానికి, అక్కడనే ఉన్నారు వాళ్ళు. ఇటుబడిదా సేతు అంతా కట్టాలా, దాని తర్వాత మిగతా పోవాలి అక్కడి నుంచి. అయినా కూడా దానికి ముందే విభీషణుడు వచ్చేసాడు. వచ్చి రాముడు తిరుమిడి పట్టుకోవాలని శటాగి చేస్తున్నాడు. అయితే శుగ్రీవుడు ఒప్పుకోవాలి, వద్దొద్దు అకాలంలో వచ్చిన్నాడు, వచ్చి ఉంటే ముందుగా వచ్చి ఉండాల, లేదు యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చి ఉండాల. ఇప్పుడే వస్తున్నాడు కదా, అటైతే ఇతనికి మన అన్నతో ఓడిపోతాడు. అందువల్ల మనం వీళ్ళతో చేరుకొని మనం ఏం చేస్తామా, రాజ్య పరిపాలన చేస్తామా అభిప్రాయంలో వచ్చిన మంచి అభిప్రాయం కాదని చెప్పి శుగ్రీవుడు చెప్తాడు. ఆ శుగ్రీవుడికి ఏమేం మాట చెప్పాలో ఎట్లట చెప్పాలంతా చెప్పి అంత ఉపదేశాలు చేసి దాని తర్వాత శుగ్రీవుడు ఒప్పుకుంటాడు. ఓ విభీషణుని తీసుకురావచ్చిన ఒప్పుకుని అది ఒకటే కాదు, దాని తర్వాత శుగ్రీవుడు చెప్పే మాట చాలా ముఖ్యం. రామ ఇంతవరకు ఎంతనో వానర సైన్యాలు ఉన్నది, ఎన్ని మందిలో మేముండాము, మా అందరి దగ్గర ఎంత ప్రేమ నువ్వు పెడతావో అంత ప్రేమ ఈ విభీషణ మీద పెట్టు అని చెప్పేశాడు.
అంటే రాముడు ఒక మాట చెప్పాడంటే దాని వినే కావాల. భగవంతుడు కదా, ఆయన మాట కదా. అది ఏమి వాలి ఇదే ప్రకారంగా వాలి చేశాడు. వాలి యుద్ధం చేసిన తర్వాత వాలిని వెనకాలంటిగా కొట్టేశాడు రాముడు. అప్పుడు వాలికి ఆపోజిట్ గా చాలా మాట మాట్లాడాడు. ఈ ప్రకారం నాకు తెలవకుండా కొట్టేవి ధర్మమా న్యాయమా అని చెప్పి ఎన్ని ప్రశ్నలు వేయాలని వేసేసాడు. కడాన ఏం చేశాడు, రాముడు ఎట్లాంటి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు అంగదుడు వేరు వారి కొడుకు, ఆ అంగదుడిని తీసుకుపోయి రాముడి దగ్గర ఇచ్చి, రామ నీ తిరువడి పట్టుకొని చెప్పి వీడికి అన్ని నువ్వే చెయ్యాలి. అది కాకుండా రెండోది, నా తమ్ముడు చెప్పి కదా నువ్వు నన్ను కొట్టేవు, అయితే రేపు తమ్ముడు అంటే ఇప్పుడు వచ్చి సుగ్రీవుడు, ఆ లోకంలో తమ్ముడి గురించి అందరూ తప్పుగా ఎత్తుకుంటారు. లేదు వాళ్ళు ఏదో తప్పు చేసాడు అందువల్లే నేను కొట్టేయనని చెప్పి ఈ మాట నువ్వు చెప్పు, నా తమ్ముడి గురించి తప్పుగా చెప్పగా బాగంటాడు. అప్పుడే ఏమర్థంటే రాముడు ఒక కార్యం చేస్తే ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రధానం కదా, ఆ మాట ప్రధానంగా ఎత్తుకుంటారు కదా. ఎందుకోసం చెప్తున్నానే, ఆ ప్రకారం ఇప్పుడు దేవపెరుమాళ్ చెప్పేశాడు అందరికీ ఇది ఇవ్వాలా, 7 వ్యాఖ్యానం అందరికి ఇవ్వాలా. ఇది ఎవరికి? 400 పిల్లై, ఇప్పుడు బాగా తెలుసుకోవాలా. తర్వాత 400 రాజ్యాన్ని పిల్లై ఈయన కొడుకు వచ్చిన తర్వాత మళ్ళీ అది అందరికి పోపద్ది. అయినా కూడా ఈయన పీరియడ్లోనే 400 పీరియడ్లోనే స్వామి దేవపెరుమాళ్ చెప్పేశాడంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడంటే ఒప్పుకునేశాడు. ఈయన పద్మనాభాచార్య స్వామి పెరుమాళ్ తిరువుల్లో మేము ఆ ప్రకారం ఉంటామని చెప్పి వచ్చేశాడు. అందుకుదా చెప్తున్నాడు, ఎప్పుడైనా కానీ ఒక ఆచార్యుడు ఒక మాట చెప్తే కానీ, తండ్రి ఒక మాట చెప్తే కానీ, తండ్రి ఒక మాట చెప్తే కానీ, అది కాకుండా ఆ దేశంలో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళు మాట చెప్తే కానీ, అదే ప్రకారం అక్కడ శ్రీ వైష్ణవాళ్ళు పరమ భక్తులు వాళ్ళంతా మాట చెప్తే ఆ మాటను మనం వినాలి. అదేంటి వాళ్ళేం చెప్పేది మనం ఏం వినేది. ఆ ప్రకారం ఉంటే వాళ్ళకి అనుభవంలో చెప్తారు. భగవంతుడికి దగ్గర ఉండి ఆ ప్రకారం అనుభవం పూర్తిగా ఉండేదాన్ని తామని పెడతారు. అది తెలుసుకోవాల. అది ఆ ప్రకారం మనం ఉండాలి. లేదు స్వామి వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఆ మాట విన్నామంటే మన శిరస్సు మీదనే వేస్తారు స్వామి అంటే అట్లంతా చేయదు. ఎప్పుడు ఆ ప్రకారం. రెండోది, పెద్దవాళ్ళు ఏదన్నా మనకి శిరస్సు మీద కొట్టారనుకోండి, అది పెరుమాళ అనుగ్రహాన్ని చెప్పుకోవాలి. ఏమిటంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు, తల్లిదండ్రులు, ఆచార్యుడు, అదే ప్రకారం ఆ దేశంలో ఉండే పెద్దవాళ్ళు, పరమ శ్రీ వైష్ణవాళ్ళు, వాళ్ళు మన మంచిదికే చేస్తారు. అట్లా వాళ్ళు ఏదైనా ఒకటి ఎట్లయితే చేసేవే అని చెప్పి ఏదో 2 మాటలు చెప్పారంటే ఓ భగవద్ అనుగ్రహం దొరికిపోతుంది అని అర్థం. ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు, ఊరికి మాటగా చెప్తాను. అంటే లోకంలో ఇది చాలా మంది ఇది ఒక తప్పైన అభిప్రాయం తీసుకుంటారు. వాళ్ళేం చెప్పింది మనం ఏమైనది అని అంటారు. చాలా తప్పదు. సరే స్వామి నేను విన్నాను, దానివల్ల నాకు చాలా శ్రమ వచ్చింది, అప్పుడు ఎవరు పడాలి? నేనే కదా పడాలా? వాళ్ళు పడుతున్నారా? లేదే, నేనే పడుతున్నా కదా. అందువల్ల నాకు తెలుసు కదా ఇది మంచిది ఇది చెడ్డదని. అప్పుడు నేను చూసుకుంటానంటే నీ ఏజ్కి నీ అనుభవానికి తెలవదు, వాళ్ళకి తెలుసు. అది చెప్పేది పెద్దవాళ్ళు కాకుండా ఏదో వాకిల్లో కూర్చున్నటోళ్ళు ఈదులు పోయేటోళ్ళు కాదు. వాళ్ళంతా అడిగి చెప్పలా, శాస్త్రం చెప్పలా. పెద్దవాళ్ళు మన మీద ప్రియం ఉండి మన మోక్షానందం పోవాలని చెప్పి అనే ఒక అభిప్రాయం ఉండేటోళ్ళు ఒక మాట చెప్పారంటే ఆ మాట ఎవరెవరికి వస్తుంది? తల్లికి వస్తుంది, తండ్రికి వస్తుంది, ఆచార్యుడికి వస్తుంది, ఆ దేశంలో ఉండే పెద్దవాళ్ళకి వస్తుంది. అది తీసుకోవాలంటారు. సరే స్వామి తీసుకుంటే అది ఒకవేళ మనకి తప్పైంది అనుకోండి, తీసుకున్నాను, అప్పుడు పక్కింటి వాళ్ళతో చెప్తారు, ఏందయ్యా ఆయన మాట తీసుకున్నావు, ఆయన ఏదో పెద్ద అనుకుని తీసుకున్నావు, నువ్వే కదా పడుతున్నావు అని వచ్చింది అనుకోండి, రాదు. ఆ ప్రకారం రాదు. అట్లా వస్తే కూడా దానివల్ల ఏ ప్రాబ్లం మనకి రాదు. ఎందుకంటే మన ఆ పెద్ద ఆయన చెప్పినారు మనం తీసుకుని ఇది పూర్తిగా మీరు వినాలా. అయితే ఇదంతా ప్రాక్టీస్ లో తీసుకురావాలా. సరే ఆ పెద్ద ఆయన చెప్పినా మనం విన్నాము, ఏదో కొంత తప్పైంది అనుకోండి, అయితే ఇది భగవంతుడు చూస్తున్నాడు కదా. ఓ
నాకు చాలా ప్రోత్సుకోండు నా పరమ శ్రీవైష్ణవుడు ఆచార్యుడు వాళ్ళు చెప్పిన మాట వీడు తీసుకున్నాడే అని చెప్పి ఆ భగవంతుడు హృదయ కమలది పెట్టుకొని ఉంటాడు. పెట్టుకొని ఏ టైంలో మనకి మంచి చెయ్యాలో ఈ ప్రకారం ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట విన్నాడు కదా, దాన్ని పెట్టుకొని మనకి మంచి చేస్తాడు. పెద్దవాళ్ళ మాట వింటేనే భగవంతుడికి ఆనందం. ఆ స్వామి దానివల్ల తప్పు రావచ్చు, రైట్ రావచ్చు, అది రెండోది. అయితే తప్పు రావటం అనేది 99% ఉండదు. ఎందుకంటే మన అభిప్రాయం వల్ల అది తప్పు వస్తుంది కానీ వాళ్ళ అభిప్రాయం వల్ల రాదు. మనకిదా అలాంటి స్వభావం ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఈ ప్రకారం భగవంతుడు ఏం చేస్తాడంటే మనకి చాలా మంచిది చేస్తాడు. ఆ రోజు ఆయన పెద్ద ఆయన చెప్పిన దాన్ని ఇతను విన్నాడే, ఇదిగో ఇది ఈ మంచి కార్యం నీకు ఇస్తున్నాను, ఇది నీకు చేస్తున్నాను అని చెప్పి చేస్తాడు కదా. ఇది ఎంత జరుగుతుంది. ఇప్పుడు నాలూరు పిల్ల చేతికి వచ్చేసింది. అయితే ఈయనకి ఏమంటే ఇది అందరికీ ఇవాళ ఆళ్వార్ పాసరం అనేది సామాన్యమా? ఆళ్వార్ తిరువుడి అందరూ పొందాలి కదా, ఆళ్వార్ అనుగ్రహం అందరికి దొరకాలి కదా అని చెప్పి ఆయన తిరువుళ్ళలో పూర్తిగా ఉండాలి. ఉన్నా కూడా ఇదంతా చెయ్యాలంటే ఎప్పుడైనా కానీ ఒక దర్యారాధనము, ఒక సేవాకాలము, లేదు ఏదో కర్మకార్యము, లేదు శుభకార్యము, ఇది చెయ్యాలని కూడా మన ఒకరి వల్ల కాదు. అప్పుడు ఏం చేయాలా? భగవద్ అనుగ్రహం కావాలి. భగవంతుడు అనుగ్రహం ఉంటేనే జరగద్దే కానీ. అయితే నాకేమో అభిప్రాయం ఉండొచ్చు, ఏం లేదు, ఎవరు ఏం తప్పగది, ఇప్పుడు కాలక్షేపం చెప్పి ఇచ్చేసాను, మీరు రాలేదంటే నేను ఎవరికి చెప్తాను? మీరు వస్తారనే నమ్మకంలో చెప్తాను అంతే. ఇప్పుడు నేను ఒకటే కాలక్షేపం చేసి నేనే విన్నా వద్దంటే కాదు, అది లేనే లేదు. అమలు చేశారంటే పిచ్చోడు అంటుంటా. అప్పుడు ఏదైనా భగవంతుని అనుగ్రహం కావాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భగవద్ అనుగ్రహం కావాలని చెప్పి మళ్ళా తెగ ప్రమాదంలోనే ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఎవరు? ఈ నాలూరు పిల్లై. ఏం ప్రార్థన? మొదట ఈయనకి ఈడి వ్యాఖ్యానం దొరక్క ముందే ప్రార్థిస్తా ఉన్నాడు, నాకు దొరకాల అని చెప్పి. ఈ దొరకక ముందే ఈయనకేమంటే దొరికిన తర్వాత నేను అందరికి చల్లాలా, అందరూ ఆళ్వారు అనుగ్రహం పొందాలా అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం ఉంటేదా ఏ కార్యమైనా జరగదు, లేదంటే లేదు. అనుగ్రహం ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఏదో చేశారు, అది జరగలేదు అనుకోండి, భగవంతుడు అనుగ్రహం లేదండి అందువల్ల జరగలేదని చెప్పి కొన్ని మంది చెప్తారు కదా. అట్లా కాదు, మన ప్రయత్నం అనేది ఉండాలా. మన ప్రయత్నమే లేదు, ఊరికే కూర్చోంటాను అది జరగద్దండి, అట్లా జరగదు. భగవంతుడు మనకి ఏమిచ్చిన్నాడు? బుద్ధి ఇచ్చిన్నాడు, జ్ఞానం ఇచ్చిన్నాడు. అది ఎలా చెయ్యాలని చెప్పి దానికి ఉండే ఉపకరణాలు అన్నీ ఇచ్చిన్నాడు. అన్ని ఇచ్చినప్పుడు దాన్ని తగినట్టు మనం చెయ్యాలి కదా. అందువల్ల చెప్తున్నాడు. అందువల్ల ఏ విషయమైనా భగవంతుడు అనుగ్రహం కావాలా. మనకు అనుగ్రహం కావాలంటే మనకి కావాలని కాదు, పెద్ద పెద్ద ఋషులే భగవంతుడు అనుగ్రహం ఉంటేదా నా కార్యం పూర్తి అవుతుంది అనుకుంటారు. ఒక విషయం చెప్తాను. విశ్వామిత్రుడు ఆయన ఎంత తపస్వి, ఎంత జ్ఞానం ఉండాలి. ఆయనకు తెలియని మంత్రమా, ఆయనకు తెలియని తంత్రమా, ఆయనకి లేని శక్తియా, అన్నీ ఆయన పెట్టుకున్నాడు. అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఆయనకి ఆ తపస్సు చెయ్యాలంటే రాముణ్ణి ఎక్స్పెక్ట్ చేశాడు. రామా నువ్వు వచ్చి ఈ తపస్సును పూర్తిగా రక్షించు అని చెప్పి రాముణ్ణి తీసుకొచ్చేసాడు కదా. ఎందువల్ల? స్వామి ఆయన ఋషి కదా, ఆయనగా తపోబలం బలం ఉంటుంది కదా. ఆ బలంలో ఎవరెవరు ఏదేది ఆయనకి డిస్టర్బ్ చేస్తున్నారో అదంతా ఆయన సరి చేసుకోవచ్చు. అంటే ఆ చేసే శక్తి ఆయనకు ఉండాలి, మనలా కాదు. మనకంతా ఏదైనా చెయ్యాలంటే మన వల్ల కాలేదో కూర్చుంటాం అంతే. ఆయన వల్ల ఆయనకే చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు. అంత మాత్రం సామర్థ్యం, అంత మాత్రం జ్ఞానం, అంత మాత్రం శక్తి ఆయనకు ఉండాలి. అయితే ఆయన ఏం చేశాడు? రాముణ్ణి చూశాడు. రామా నువ్వు వచ్చి రక్షించు చెప్పాడు. అది కాకుండా దండకారణ్య ఋషి రాముడు 14 సంవత్సరాలు అడవికి పోవాలని కైకేయి చెప్పేసింది. దగ్గర వచ్చేసాడు.
అడవికి వచ్చినప్పుడు దండకారణ్యం ఒక, అది కూడా అరణ్యం అనేది అడవి. అడవికి వచ్చినప్పుడు ఆ అడవిలో ఋషులంతా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఈ రాక్షసాలతో ఏం చేస్తారంటే ఆ ఋషుల్ని తపస్సు చేయకుండా వాళ్ళ చేతులు కొరికేసేది, కాళ్ళు కొరికేది, ముక్కు కొరికేది, వాళ్ళకి ఎంతంత హింస ఇవ్వాలనో, ఎంతంత శ్రమాలు ఇవ్వాలనో అదన్నీ పూర్తిగా ఎవరు ఆ రాక్షసులు ఇచ్చేసి. అయితే వీళ్ళకి తపస్సు ఉంటాయి కదా, తపస్ బలాలు ఉంటాయి కదా, ఆ తపస్ బలం పెట్టుకొని ఏం చేసి ఉండొచ్చు, ఏ రాక్షసాడు నాశంగా పోవాల్సింది చేసి ఉండొచ్చు అంటే లేదు, ఆ ప్రకారం లేదు. రాముడి వల్లనే మనం రక్షించబడాలా, రాముడి వల్లనే మనం రక్షించబడాలా అని చెప్పేసి కదా అర్చించగా. అందువల్ల ఇప్పుడు నాలూర్పుల్లో ఏం చేస్తున్నాడంటే భగవంతుణ్ణి చూస్తున్నాడు తెవ పెరుమాళ్. మన సంప్రదాయ పెరుమాళ తెవ పెరుమాళ. ఇప్పుడు 4 దివ్య దేశాల ప్రధానం: కోయిల్, తిరుమలై, పెరుమాళ్ కోయిల్, తిరునారాయణపురం చెప్తాను. దాంట్లో కోయిల్ అనేది తిరువరంగం, శ్రీరంగం. తిరుమల అనేది మన తిరుమల ఆంధ్రదేశంలో ఉండే తిరుమలై. పెరుమాళ్ కోయిల్ అనేది కాంచి తేవ పెరుమాళ పెరుమాళ్ కోయిల్. తర్వాత తిరునారాయణపురం అనేది ఎంబెరుమాన అక్కడ 13 సంవత్సరాలు ఉన్నారు. అయితే అది 108 దివ్య దేశంలో అది లేదు, అది కలవలేదు. ఆళ్వార్లు పాసురాలు ఏమి దానికి అనుగ్రహించలేదు. అయితే ఎంబెరుమానారు ఆళ్వార్ పాసురం దానికి ఇచ్చేసాడు. ఇచ్చినా కూడా అది 108 లెక్కల వస్తుందంటే రాదు. குருநாயகமாய் ஓட உலகுடனாண்டவர் கருணாய் கவர்ந்தகாலர் சிதகியபானையன் பெருநாடுகான ఇమ్మయిలే పిచ్చదాం కొల్వర్ తిరునారణందాల్ కాలంబెర చెంది తూయిమి అని చెప్పి ఆ పాసనం సమర్పించాడు తిరునారాయణ పెరుమాళికి మేలకోట. ఈ 4 దివ్య దేశంలో సంప్రదాయానికి ఒక పెరుమాళంటే అది తేవ పెరుమాళ, కాంచి తేవ పెరుమాళ. ఏం స్వామి ఇప్పుడు తిరువరంగం లేదా, తిరుమల లేదా, తిరునారాయణపురం లేదంటే ఈ పేరు చూడండి: పుష్పమండపం, త్యాగమండపం, భోగమండపం, జ్ఞానమండపం. పుష్పమండపం అనేది తిరుమలని, అదే ప్రకారం భోగమండపం అనేది శ్రీరంగం తిరువరంగం, త్యాగమండపం అనేది కాంచి తేవపెరుమాళ్, జ్ఞానమండపం అనేది తిరునారాయణపురం మేలకోట. ఈ పేర్లనే మనకు బాగా జ్ఞానం కావాలా, ఆడపోతే బాగా జ్ఞానం వస్తుంది. అయితే ఇప్పుడు కూడా అంతే, ఆ దివ్య దేశమే అంత బాగుంటుంది, సైలెంట్గా ఉంటుంది. మనకి పోతే పెరుమాళ్ సేవ దగ్గర సేవించవచ్చు. మిగతా దివ్య దేశంతో పోతే ఒకటే రష్గా ఉంటుంది, ఇక్కడ ఏ లేదు, ప్రసాదానికి ఏ తక్కువ లేదు, అక్కడ స్టే చేసేదానికి ఏ తక్కువ లేదు. అది కాకుండా ముఖ్యంగా వెదర్, మనకి వాతావరణం చాలా బాగుంటుంది అక్కడంతా ఉంది. ఆ ప్రకారం ఉంటుంది, అది జ్ఞాన మండపం. అదే పుష్పమండపం అనేది తిరుమల. అక్కడ పుష్పానికి ఉంటుంది, భగవంతుడు బాగా అనుభవిస్తాడు. వానవారు గోరడం సింధు భూమగిరం తిరువేంగడం ఆళ్వాకాశం. భోగమండపం అంటే అనుభవిస్తాడు. ఆయన ఒక్కడే. నంబెరుమాళ్ కానీ పెరియ పెరుమాళ్ కానీ పూర్తిగా అన్ని ఆళ్వార్ల ఆచారాలు అందరూ ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన అనుభవిస్తాడు, ఆయనే అంటారు. అయితే వీళ్ళు ముగ్గురికి త్యాగం చేసింది ఎవరంటే కాంచి వరదరాజ పెరుమాళ్. త్యాగం అంటే ఏంది? ఆయన రామానుజుల వారిని ఇచ్చేసాడే, ఆయన అక్కడి దాకా అంకితం చేస్తున్నాడు, అయిదా త్యాగం. దాని తర్వాత తిరువంగియాళ్వారికి ఒక ఆప్తి వచ్చినప్పుడు రక్షించాడు. ఇంత ఏమి ఆ తేవ పెరుమాళే పిల్లలోకాచారిగా అవతారం చేశాడు. ఈ రోజు మన రహస్య గ్రంథాలు లేదంటే సంప్రదాయమే లేదు. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూడవే సంసార భోగి సందట్ట జీవాదవే నమః అని చెప్తాం కదా. ఆ ప్రకారం ఆ లోకాచారుడు ఎవరు? ఆ కాంచి తేవ పెరుమాళ లోకాచారుడిగా అవతారం చేశాడు. 18 రహస్య గ్రంథాలు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడంతా మనకి సంప్రదాయంలో ఆప్తి వస్తుందో ఆయనదా చేస్తాడు. ఇప్పుడు ఒక ఆప్తి వచ్చింది. ఏంటి స్వామి? ఈ 7 వ్యాఖ్యానం బయట రావాలి. ఇది చూడండి, ఇదన్నీ జరిగింది శ్రీరంగంలో. ఆ పెరుమాళ ఏం చేయాల? ఆయన ఏం చేస్తాడంటే అనుభవిస్తాడు, అట్లా కూర్చొని అనుభవిస్తూ ఉంటాడు. పనిచేసే దేవుడు అంటే ఈ పెరుమాళ్, ఈ కాంచి వరదరాజ పెరుమాళ్. ఎందుకు చెప్తారంటే
ఆ ప్రకారం ఇప్పుడు ఏమి ఈ పెరుమాళ్ అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు ఆయన నాలూరు పిళ్ళై విమానాన్ని ప్రదర్శన చేస్తున్న పుణ్యకోటి విమానాన్ని వేరు. ఆ కాంచి వరదరాజపురం విమానం పుణ్యకోటి విమానాన్ని వేరు. ఆ పుణ్యకోటి విమానం ప్రదర్శన చేస్తా చుట్టూ వస్తున్నాడు. కింద పడి నమస్కారం చేస్తాడు. అనతిక్రమణం. ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తాను. ఒకే నిమిషం. பிரதட்சிண நமஸ்காராதிகளை பண்ணியும் அனதிக்கிரம ஹேத்துவான சரணக்கிரகணம் பண்ணியும் ஆய்த்து இவர் இப்படி அர்த்தித்தது அவரும் அர்த்திதார்த்த பரிதான தீட்சத ஆகியாலே இப்படி செய்தவர்கள் ஆகிறே சுமன கோலோச தேவாதிபார் என்று அருளிக்கிறது. அப்படியே ஜீயரை பிள்ளையும் அரங்கர்த்தம் தாளை ஊன்றுவித்திலே திருவாய்மொழியின் ஈட்டை பிரவேசிப்பது சரணாப்ஜ சமன்கார்த்த தர்சயன்னு கிரகணார்த்தான் திரமிடோ நிமிஷித்துகான் என்ன கடவுதிரே நல்ல மகனார் கவர்தாம். அந்த நாளூர் பிள்ளையும் தம்முடைய திருவுள்ள கருத்தின்படியே பெருமாளை தலைக்கட்டு அருளிகையாலே பெற்று பேரிடும்படியான அந்த உபகாரத்துக்கு தமக்கு குமாரர் அவதரித்தவுடனே தேவப்பெருமாள் என்று திருநாமம் சாத்த இப்படி பெயர் பெற்று சகல கலாபூர்ண வளர்ந்து கூறுகிற நல்ல மகனாரான நானூராச்சான் பிள்ளைக்கு இதை வர்த்திப்பித்துக் கொண்டு போரும் என்று ஈட்டை பிரசாதித்தருளினார். ఇంతవరకు చెప్తాను. ఇప్పుడు ఇచ్చేసాడు. 4 రూపాయలు తీసుకునేసాడు. తీసుకున్న తర్వాత ఆ దేవపెరుమాళి ఆ ఏంది పుణ్యకోటి విమానం, ఆ విమానాన్ని ప్రదక్షిణ చేస్తున్నాడు. అనతిక్రమంని వేశాడు. ఎవరు పిల్లలు చేయరు వ్యాఖ్యానం. అనతిక్రమణం అటైతే ఎవరైనా కానీ మనకు ఒక పని అవ్వాలా, ఏదో సహాయం కావాలా. సహాయం కావాలంటే వాళ్ళ చేతులు పెట్టి స్వామి ఇది చేస్తారంటే చేతులు వదిలేసి కూడా పోవచ్చు. అయితే వాళ్ళు తిరువడి పట్టుకున్నాం అనుకోండి, గట్టిగా పట్టుకుంటే అప్పుడు వదలనగా చేస్తారు కదా. అదే ప్రకారంగా ఇప్పుడు పెరుమాళ్ తిరువడి పట్టుకున్నాడు. ఇప్పుడు నాలుగు పెళ్లి దానిదా అనతిక్రమణంని వేరు. అనతిక్రమం అంటే ఏంటి? ఇంకా దాన్ని వదిలేసి పోనవదు. స్వామి కాళ్ళు పట్టుకున్నాడని అందువల్ల చేశాను అని చెప్తాం కదా. చేతులు పట్టుకుంటే వదిలేసి ఉంటారండి. కాళ్ళు పట్టుకున్నాడు ఏం చేసేది అని చెప్తారు కదా. అందువల్ల ఆ తిరువడిని గట్టిగా పట్టుకున్నాడు కదా, అదా అనతిక్రమణం వేరు. ఆ అనతిక్రమం పూర్తిగా పట్టుకున్నాడు. దేవపెరుమాళ్ ఎట్టాడు స్వామి? అర్చిదార్తి పరిధాన దీక్షితన్. సంవత్సరంలో ఒక్కసారిగా దేవపెరుమాళ్ చేయించాలి. ఎందుకు చెప్తున్నా అంటే తిరువరంగా వద్దా అంట. తిరువరంగం కావాల్సిందే. మన సంప్రదాయ అర్థాలు తీసుకుంటున్నాము కదా, కాలక్షేపం ఉంటున్నాము. ఏదేది పూర్తిగా ఉన్నది అంత మనం అది మనసులో పెట్టుకోవాలి కదా. ఈ ప్రకారం ఇది అర్థం అని చెప్పి మన అనుష్ఠానాలు తీసుకురావాలి కదా. అదంతా ఎవరు చేస్తారంటే తిరువరంగనాథుడి చెవుడు. స్వామి మీరేమో ఈరోజు తిరువరంగనాథుడి మీద కోపంగా ఉన్నారు. కోపం అంతా ఏం లేదు, ఆయన అనుభవించేదాని కోసం వచ్చినాడు. కొన్ని స్వాములు అట్లనే కూర్చుంటారు, వాళ్ళ టయానికి అన్ని వచ్చేసేది, భోజనం చేస్తూ ఉంటారు, అట్లనే ఆనందంగా ఉంటారు. కొన్ని స్వాములు పని చేస్తూ ఉంటారు, కంకిరం చేస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, అప్పుడు వాళ్ళకి పోయింది. అలాంటి స్వామి దేవపెరుమాళ్. కూర్చొని అనుభవించే స్వామి ఎవరు? నమ్మినవాడు, పెరియపెరుమాళ్. ఆ ప్రకారం ఉంది కదా. ఇప్పుడు ఈయనకి అర్థిదార్థ పరిధాన దీక్షితని వ్యక్తి. అట్లయితే దీక్ష అంటారు. దీక్ష అంటే ఈ సంస్కృత భాష. వ్రతం, ఒక వ్రతం పెట్టుకోండి అంట దేవపెరుమాళ్. ఏం వ్రతం? రాముడు చెప్తాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీది జయాయ చే అభయం సర్వభూదేభ్యో దతాం ఏతద్ వ్రతం మమ. రాముడు ఒక వ్రతం పెట్టుకోవాలట. సకృదేవ ప్రపన్న, ఒక్కసారి ఒక నా తీరుని పట్టుకున్నాడు అని చెప్పి ఒక మాట చెప్తేనే చాలు, అభయం ఇస్తాను. అభయం సర్వభూతేభ్యో, అన్ని భూతరాశిగల్ని జరించి అతన్ని రక్షిస్తాను అని చెప్పేశాడు. అదే ప్రకారం దేవపెరుమాళ్ చెప్తున్నాడు, అర్థదార్థ పరిధాన దీక్షితుడు. దీక్ష అంటే వ్రతం. అయితే మనం దీక్ష అంటే సామాన్యంగా ఏం చేస్తామంటే షేవింగ్ చేసుకుంటారు చూడండి, సవరం చేసుకుంటే షేవింగ్ చేసుకుంటారు. దాని అంటే సామాన్యంగా
ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామి ధర్మపత్ని గర్భంగా ఉంది అనుకోండి, వాళ్ళు శవరం చేసుకోకూడదు. దాని తర్వాత అది బయట వచ్చిన తర్వాత, పిల్లలు బయట వచ్చిన తర్వాత చేసుకోవాలి. దానికి దీక్ష పెట్టుకుంటారు అంటారు. అటైతే కొన్ని చోట్ల స్వామి మీరు ఎవరి దీక్షలు ఉన్నారా అటంటే ఏమర్థం అంటే మీ ధర్మపత్ని కడుపుతూ ఉన్నారని అర్థం. అది అడుగుతారు కదా. అప్పుడు ఆ ప్రకారం దీక్ష అదైతే ఆ దీక్ష కాదు, ఇది వ్రతం. దీక్ష అంటే సవరం చేసుకునేది కొన్ని మంది పెట్టుకుంటారు, ఇది వ్రతం. ఏమంటే ఒక పని చేయాలంటే దానికి చేసే కావాలని చెప్పి ఒక ఆజ్ఞ చేస్తారు కదా. అటైతే ఏమి దాని మీద ఒక పట్టుదల పెట్టుకొని నేను చేసేస్తాను అని చెప్పి ఆ ప్రకారం ఆ మాట చెప్తారు కదా. అదే చెప్తాను, ఆ దీక్షితం వ్రత సంపన్నం. రాముడు చెప్తున్నాడు దీక్షితం వ్రత సంపన్నం అంటాడు. ఆ ప్రకారం ఏ పని చేయాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా మనకేమంటే మనకి ఆ ప్రకారం చేస్తాను అని చెప్పి వాళ్ళకి సంకల్పం చేస్తారు కదా, అదా దీక్ష. ఆ దీక్ష దేవ పెరుమాళ్ పెట్టుకున్నాడు. అర్థిదార్థి పరిధాన దీక్ష. పరిధాన దీక్ష అంటే అతను ఏం అడుగుతున్నాడో అది ఇచ్చేస్తాను, ఇచ్చే తీరుతాను, ఇచ్చేస్తాను, పూర్తిగా ఇస్తాను. ఎవరెవరు ఏమేమి అడుగుతున్నారో అది పూర్తిగా ఇస్తున్నాను. ఎవరెవరు ఏంటో ఏదేది అడుగుతున్నా. ఇప్పుడు ఏమడిగేది, ఈ నాలుగుపులు ఏమడుగుతున్నాడు, ఇది అందరికి చెయ్యాలా, అందరికి పోవాలా, ఈ ఆళ్వార్ తిరువాయుడి అనేది వీడి వ్యాఖ్యానం అనేది అని చెప్పాడు కదా. ఇచ్చేస్తానా అని చెప్పి చెప్తున్నాడు. అందువల్ల నాడూరు పిల్లి ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటా ఉండేటప్పుడు అప్పుడు అనుమతి ఇచ్చేసాడు. ఇప్పుడు చూసాము, ఆ అర్చకర్ ద్వారా ఆవేశించి ఇది అందరూ కావాలా, అందరిది తెలుసుకోవాలా అని చెప్పి దేవప్రభాల నోటి ద్వారా వచ్చినట్టుగా అర్చక స్వామి చెప్పేశాడు. అందువల్ల ఈయనకి సుమన కోలోసి దేవాదిబాన్ కోలేస దేవాదిబాన్ని పేరు నాలూరు పిల్లకి. సుమన కోలేస దేవాదిబాన్ని. కోలేస అంటే ఏం చేసిన, కోలేస అంటే మంచి మనసు. స్వామి ఆయన మంచి మనసు అండి, అందరికి ఇవ్వాలనుకుంటాను కదా, అదే చెప్తారు. ఆ మంచి మనసు అందరికి పోయి చేరాలైతే అంటే మంచి మనసు. సుమనగా కోలేస దేవాదిబాన్. అయితే ఈ శబ్దం అనేది మనం దీనికి ముందు 2 తనియన్లు చూసున్నాము. ఈడు కాలక్షేపం చెప్పాలంటేనే, తిరువాయుడి కాలక్షేపం చెప్పాలంటేనే ఆ కాలక్షేపానికి ముందు 2 తనియన్లు చెప్తారు. ఒకటి సంస్కృత తనియను, ఇంకోటి ద్రావిడ తనియను, అంటే తమిళ తనియను. దాంట్లో సంస్కృత తనియను ఒకటి నాదం పంకజ నేత్రరామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రదర్యం గోవింద పూరాదిబౌ భట్టార్యం నిగమాంత యోగి జగతాచార్య సకృష్ణ ద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాది. సుమన కోలేశ దేవాదిబాన్ అని చెప్పి ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకంలో ముందు మనం చూసేస్తున్నాం. ఇది ముందే మనం ఈ శ్లోకానికి ఉన్న అర్థం ఏమని చూస్తున్నాము, కాలక్షేపంలో చూసుకోవాల్సింది. అయితే దీంట్లో ఏం చెప్తున్నా, సుమన కోలేశ దేవాదిబాన్ కదా. ఆ సుమన కోలేశ ఈయన. ఇది కాకుండా ఇంకోటి ద్రావిడ భాషలో తల్లి ఉండదు. తిరువరుమాల్ సేన మొదలి శరగోపన్ శ్రీ ఉయ్యకొండారు చెన్నామ ఆలమందాను అని చెప్పి ఆశ్చర్యమైన అదొక శ్లోకం ఉండదు. 2 ఉంటాయి. ఇదంతా ఈడు వ్యాఖ్యానం కాలక్షేపం చేయకుండా ఈ తల్లిని సేవిస్తాడు. ఇప్పుడు ఆ దేవాదిబాన్ సుమన కోలేశ దేవాదిబాన్, ఆ దేవాదిబాన్ అనే ఒక పేరుగా నాలూరు పిల్లకి ఆ పేరు. సారీ ఆ దేవాదిబాన్ అనేది నాలూరు ఆచాన్ పిల్లకి పేరు. సుమన కోలేసర్ దేవాదిబాన్. సుమన కోలేసర్ అనేది నాలూరు పిల్లై, దేవాదిబాన్ అనేది నాలూరు ఆచాన్ పిల్లై. ఆ నాలూరు పిల్లై కొడుకుదా నాలూరు ఆచాన్ పిల్లై. వెనకాల మళ్ళీ మీకు బాగా బ్రీఫ్ గా చెప్తాను. 4 ప్రధానం. ఈయుణ్ణి మాధవాచార్యర్, ఈయుణ్ణి పద్మనాభాచార్యర్, నాలూరు పిల్లై, నాలూరు ఆచాన్ పిల్లై. అయితే నాలూరు పిల్లై పీరియడ్లోనే దేవపెరుమాళ్ పూర్తిగా చెప్పేశాడు. ఏం చెప్పేశాడు, ఇది అందరికి పోయి చేరుకోవచ్చు, అందరు కాలక్షేపం ప్రక్రియలు చెప్పుకోవచ్చు అని చెప్పి
దేవప్రభ ఆజ్ఞ ఇచ్చేసాడు. అయితే కూడా నాలూరు పుల్ల ఆయన కాలంలో చేయలేదు. ఆయన తర్వాత ఆయన కొడుకు నాలూరాచాన్ పిల్లై ఆయనదా వెనకాల ఇస్తున్నాడు. ఆ వెనకాల ఇచ్చేదిదా ఇప్పుడు మనం చూడబోతాం. ఇప్పుడు నంజీయర్ నంబిళ్ళకి ఇచ్చాడు. నంజీయర్ నంబిళ్ళకి ఇచ్చాడా? అవును, ఇది ఒక కథ మనం చూసిన గుర్తుండదా? నంజీయర్ 9,000 రాశాడు. కాలక్షేపం రెగ్యులర్ గా వింటేదా అని చెప్పేదాన్ని పూర్తిగా అర్థమవుతుంది. మధ్యలో వచ్చిపోతే ఏదో 2-3 రోజులు రాలేదంటే అర్థం కాదు. అటైతే అది మళ్ళీ అది ఎంత తీసుకొచ్చి నేను చెప్పాలంటే 10 సంవత్సరాలు అయినా కూడా ఉదయశ్రమాలు పూర్తి కాదు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నంజీయర్ నంబిళ్ళ దగ్గర ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే నంజీయర్ వచ్చి 9,000 రాశాడు కదా వ్యాఖ్యానం. ఆ రాసిన తర్వాత ఇది చైరాత బాగుండాలి, ఎవరో దొరుకుతురా అని చెప్పి అడిగితే దాని తర్వాత నంబిళ్ళ వచ్చి ఆయన దగ్గర ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత నంబిళ్ళ దాని ధార పోసి తర్వాత ఏమైంది, ఆయన ఇంటికి పోయిన తర్వాత ఆయన దైవ ప్రమాణం లేదు. అక్కడ రంగనాథుడు అనుగ్రహం చేస్తాడు. ఏమి అనుగ్రహం అంటే నువ్వు రాస్తే నీకు వచ్చేసద్ది అని చెప్పి నంబిళ్ళగా రాస్తాడు. రాసిన తర్వాత బాగా వచ్చేసింది మనం చూస్తాము. ఆ ప్రకారం రావట తిరువాయుమొഴി పిల్లై వచ్చి తిరువాయుమొഴി పిల్లై దగ్గర మనగాలు మనకు వచ్చింది. ఇప్పుడు నంజీరు నుంచి నంబిళ్ళు తీసుకున్నాడు కదా. తీసుకున్న తర్వాత ఆ నంబిళ్ళకి ధార పోసిన తర్వాత నంబెరుమాల తిరువరంగనాథుడు రంగనాథుడు అనుగ్రహం చేస్తాడు. నువ్వు ఎట్లయినా రాయి బాగా వచ్చేసరి రాసిన తర్వాత దాని తర్వాత 9,000 రాసి అది తీసుకుపోయి నంజీయర్ దగ్గర ఇస్తే నేను ఈ ప్రకారం అయితే చెప్పలేదే, అయితే ఉండదే బాగుండదే అని చెప్తే ఈ ప్రకారం అప్పుడు జరిగిన కథ అంతా చెప్పిన తర్వాత నమ్మ పిల్లయో అని చెప్పి ఆయన్ని ఆనందం చేసుకుంటాడు. ఇది అయిపోయింది తర్వాత. ఇప్పుడు దేవపెరుమాళ్ ఇప్పుడు నాలూరు పిల్లై ఆ నాలూరు పిల్లకి ఇచ్చేసాడు. అది ఇచ్చింది ఎవరు? మొదట మాధవాచార్య మాధవాచార్యర్. ఆ మాధవాచార్య ఈయుని పద్మనాభాచార్య నాలూరు పిల్లకి వచ్చింది. అయితే నాలూరు పిల్లకి వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళా నాలూరాచాన్ పిల్లకి రావాల. నాలూరాచాన్ పిల్లకి వచ్చిన తర్వాత చాలా శ్రమ పడింది బయట రావడానికి. అది ఏమేమి శ్రమ అని చూడబోతాం. ఏమంటే ఇప్పుడు లోకానికి రావాలని చెప్పి నాలూరు పిల్ల పీరులోనే తేపమాలు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆయన తిరువడిని పట్టుకొని ఇది బయట రావాలని అడిగిన తర్వాత ఈ ఆజ్ఞ ఆయన చేసేసాడు. ఇప్పుడు మనం ఈ భాషను చూస్తాం చూడండి. ఆంగవర్బాల్ పెట్ట సిరియాழ்వాన్ అప్పిల్లై తాము కొడుతార్ తమ్మగనార్ తమ్ కయ్యిల్ అడిగిన పాంగుడని నాలూరు పిల్లై కవర్దాన్ నల్ల మగనార్ కవర్దాన్ చెప్పారు కదా. అప్పుడు దీనికి ముందు భాషణం ఏమి? దీనికి ముందు భాషణం శ్రీరార్ వడక్కు తిరువీధి పిల్లై. అక్కడ ఆ భాషణంలో నంబిళ్ళ మాధవాచార్య స్వామికి ఇచ్చాడు. అంతవరకు ఆ భాషణం ఉండాలి. ఆ భాషణంలో అంతవరకు అది 48వ భాషణం. ఇప్పుడు మనం చూసేది 49వ భాషణం. ఈ 9వ భాషణంలో 7 వ్యాఖ్యానం పూర్తిగా బయట స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పే భాషం ఇది. దీంతో ఈ ప్రకరణం పూర్తి అయిపోద్ది. అయితే దీంట్లో ఏమైంది? మొదట మాధవాచారి ఆయన కొడుకు పద్మనాభాచారికి ఇచ్చాడు. ఆ పద్మనాభాచారి ఆయన కొడుకు కాదు, ఆయన శిష్యుడు నాలూరు పిల్లకి ఇచ్చాడు. ఇదా నల్ల మగనార్ ఖబర్దాన్ నాలూరు పిల్లకి ఇచ్చాడు. ఇంక మీద ఏం చేయాలా? నాలూరు పిల్లై నాలూరు ఆచాన్ పిల్లకి ఇవ్వాల. అటైతే నాలూరు ఆచాన్ పిల్లకి నాలూరు పిల్లై ఆయన తిరువళ్ళలో ఈ తిరువాయుడి అర్థంతో పూర్తిగా బాగా కనిపిస్తుంది. కనిపించేది బతలవదు. ఇవాళనే అభిప్రాయం పూర్తిగా పెట్టుకున్నాడు. అది కాకుండా దేవపెరుమ అనుగ్రహం దొరికేసింది. అందువల్ల ఇంక మీద ఈయనకి ఆనందం. మనం ఏం కోరుకున్నామంటే పరసమృద్ధిని పేరు దీనికి. అందరూ బాగుండాలి. కడలు సూழ்ந்த మన్నులగం వాడ మనం నెత్తిమే చేమిస్తాం కదా. అడియార్గల్ వాడ అనంతనగర్ వాడ చడగోపన్ తంతమన్నులు వాడ కడలు సూழ்ந்த మన్నులు. అట్లయితే ఏం చేస్తున్నాం? కడలు సూழ்ந்த మన్ను ఈ లోకం ఎట్లాంటి లోకం? సముద్రాన్ని చుట్టూ లోకం ఉంటది కదా. ఆ లోకంలో ఉండేట్లు అందరూ బాగా సమృద్ధిగా బాగా ఆనందంగా ఉండాలని నిత్యం మనం చెప్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఆ ప్రకారం అంత ఆనందం ఎవరికి వచ్చేసింది? ఇప్పుడు నాలూరు పిల్లకి వచ్చింది. ఎందుకంటే దేవప్రమాణం ఆజ్ఞ చేసేసాడు, అందరికి వచ్చి అంత ఆనందం వచ్చింది. ఇప్పుడు ఈ నాలూరు పిల్లై పద్మనాభాన్ని తీసే వరకు
ఈయనకి ఆనందం లేదు. ఎందుకు లేదంటే వస్తుందా లేదా తెలవదు. వచ్చిన తర్వాత మళ్ళా అది అందరికి స్ప్రెడ్ చేయన వద్దా తెలవదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆనందం వచ్చేసింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? ఈయన తర్వాత ఈయన కొడుకు వస్తుంది. ఈయన శిష్యుడు కాదు, ఈయన తర్వాత నేను చెప్తాను. ఎవరెవరంతా కొడుకులే శిష్యులు అయినారు, ఒక క్రమం ఉండదు. ఆ క్రమం అంతా ఎవరెవరిని వెనకాల చెప్తాను. ఇప్పుడు ఈయన కొడుకు ఇస్తున్నాడు. ఈయన కొడుకు పేరు నాలూరాచాన్ పిళ్ళై అని పేరు. అయితే ఈయుణ్ణి పద్మనాభాచార్య స్వామి నాలూరు పిల్లకి ఇచ్చినప్పుడు, అప్పుడు నాలూరు పిల్లకి కొడుకే పుట్ల, ఇంకా అవతారం చేయలేదు. నాలూరాచాన్ పిల్లై ఇంకా అవతారం చేయలేదు. దాని తర్వాత అవతారం చేశాడు. ఆయనకి ఇచ్చిన తర్వాత నాలూరాచాన్ పిల్ల అవతారం చేశాడు. చేసిన దానివల్ల ఏం తెలిసిన, ఈయనకి నాలూరు పిల్లకి చాలా ఆనందం. మనం చెప్పినట్టు మనం అనుకున్నట్టు దేవపెరుమాళ్ నాకు అనుగ్రహం చేశాడు. అందువల్ల ఏం చేశాడంటే ఆ దేవపెరుమాళ్ పేరే ఆయన కొడుకు పెట్టేశాడు. ఆ కొడుకు ఏంటి పేరు? నాలూరాచాన్ పిల్లై పేరు ఉన్నా కూడా అతని పేరు వచ్చి దేవరాజన్. అతని పేరు ఏమి? దేవరాజన్. ఆయన వెనకాల నాలూరాచాన్ పిల్లగా అయిపోతాడు. అప్పుడు నాలూరాచాన్ పిల్లకి మొదట స్వాభావికమైన పేరు ఏమిటంటే దేవరాజు. ఏమిటే నాకు అనుగ్రహం చేసిన ఆ దేవపెరుమాళ్ కదా, ఆ దేవపెరుమాళ్ అనుగ్రహం వల్లమే కదా ఇప్పుడు నాకు నా కొడుకు పుట్టాడు. అందువల్ల ఆయన పేరే పెడతాము, ఆయన పేరే పెడతాను. అది కాకుండా ఈ ఈడు వ్యాఖ్యానం దొరికింది కూడా ఆ దేవపెరుమాళ్ అనుగ్రహం కదా. ఏమిటే ఏం చేశాడు? ఆ మాధవాచారి పద్మనాభాచారికి ఇచ్చాడు. పద్మనాభాచారి నాకు ఇవద్దా వద్దా కాదా ఏదో అనుకుంటా ఉన్నప్పుడు ఆ దేవపెరుమాళ్ అనుగ్రహం వల్లనే ఇచ్చాడు. అందువల్ల ఇట్లాంటి వైభవాన్ని దేవపెరుమాళ్ ఇచ్చాడు కదా. అందువల్ల ఏం చేయాలా? మనకి ఎప్పుడైనా కానీ మనకి ఎవరైనా చాలా సహాయం చేశారు అనుకోండి, వాళ్ళ పేరే పెట్టేస్తారు. పేరు పెట్టేది అనేది 3 రకాలు ఉండదు. చాలా మంది ఇప్పుడు పేరు పెట్టేది వాళ్ళు ఇష్టానికి పెడతారు. ఆడ కట్ట కాదు. పేరు పెట్టడం, పిల్లలు పుట్టింది అనుకోండి, అది ఆడపిల్లను మగ పిల్లను పుట్టారంటే 3 రకాల పేరు పెట్టుకోవచ్చు. ఒకటి నక్షత్రం పేరు, ఇంకోటి వాళ్ళు ఏ దేవుడికి ప్రధానంగా పెట్టుకుంటే, ఏ దేవుడు అంటే తిరువరంగమా, లేదు కాంచియా, లేదు తిరువల్లికేనియా, లేదు అది తిరుమలనా, ఏదో ఒకటి వాళ్ళకి ప్రధానంగా ఉంటది కదా. ఆ పెరుమాళ్ పేరు పెట్టుకోవచ్చు. అప్పుడు నక్షత్రం పేరు ఒకటి, పెరుమాళ్ పేరు ఒకటి. ఇంకోటి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అది ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. అటైతే మీరు తాత ముత్తాత ఉంటారు కదా, అదే ప్రకారం వాళ్ళకి ఆ వెనకాల పోతా ఉంటుంది, ఆ పేరుతో ఉంటుంది కదా, ఆ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే నాలూరు పెళ్ళి నాకు అనుగ్రహం చేసింది ఎవరు? ఈ దేవపెరుమాళ్ కదా. అందువల్ల ఆయన పేరే పెట్టేస్తా. ఆయన పేరే. ఎందుకంటే ఈ ప్రకారం చేస్తే ఆయన నాకు చేసిన ఉపకారానికి ఏదైనా చెయ్యాలి కదా. ఎంత మాత్రం ఉపకారం చేసాడు నాకు. నాకు ఆ ఈడు వ్యాఖ్యానం తీసుకొచ్చి పద్మనాభాచార్యుని నాకు తీసుకొచ్చి ఇచ్చేసాడు. అది ఇచ్చింది కాకుండా ఇది అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి అనుగ్రహమేనే చేశాడు. ఆ 2 అనుగ్రహం చేశాడు. ఎట్లాంటి పెద్ద కార్యం చేశాడు కదా, ఎట్లాంటి వైభవం నాకు ఇచ్చేసాడు. అందువల్ల ఏం చెప్పా, ఆయన పేరే పెట్టుకుంటాను. ఆయన పేరే పెట్టుకుంటాను. వేరే ఏం పెట్టపోయింది. ఇదిదా వాళ్ళకి కృతజ్ఞత చెప్పిస్తాను. కృతజ్ఞత అంటే ఏమిటే ఈ ప్రకారం నాకు చేసాడని చెప్పి ఆ చేసేద్దా. ఇది అటైతే ఏం లేదు. మనమే ఆలవందారు చర్మతిని మీదుగా సేవించాడు స్వామి ఎంబెరుమాన. చర్మతిని మీదుగా అప్పుడు ఆయనకి ఈ ప్రాణవంతం పోయింది. చర్మతి చేయించాడు. అయితే 3000 లీటర్ మూసుకుపోయింది. ఇందువల్ల మూసుకుపోయింది అడిగితే అప్పుడు ఇలాంటి పరాశర మహర్షి ఈ ప్రకారం ఆయన పేరు ఒకరు పెట్టుకోవాలా, నమ్మాళ్ళ పేరు ఒకరు పెట్టుకోవాలా, అదే బ్రహ్మసూత్రుని శ్రీభాషం రాయాలా, ఈ పేరుతో పెట్టాలని చెప్తా ఉన్నప్పుడు నేను అన్ని చేస్తానని చెప్పిన తర్వాత ఈ 3000 మళ్ళీ ఇట్లా వచ్చేసింది. మళ్ళీ ఈ ప్రకారం వచ్చేసింది. మనం గురు పరంపర ప్రభావం వింటున్నాం కదా. అటైతే ఏమి వాళ్ళు పేరు పెడితే ఆనందం. అంత పరాశర మహర్షి పేరుదా పరాశర భట్టకి పెట్టారు. అదే నమ్మాళ్ళ పేరుదా తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. ఆయన పేరు కురుకేశ్వరుని పేరు. ఆ కురుకేశ్వర్ అనే ఒక పేరు తిరుక్కురుగై ఊరికి నమ్మాళ్ళవారి పేరు కురుకేశ్వర్. కురుగై కురుగాపురి కురుగే. ఆ కురుకేశ్వర్ అనే పేరే ఎవరికి? ఈయనకి కూడా తిరుక్కోటి నమ్మి కూడా అదే పేరు. అందువల్ల
ఆ రామానుజుల వారు ఆచార్యుడి పేరు అయిపోయింది, అదే నమ్మాడు వారి పేరు అయిపోయింది అని పెట్టిన. ఎందుకైనా అంటే మనకి చాలా అభిమానంగా ఉండే భగవంతుడు, అభిమానంగా ఉండే ఆళ్వార్లు, అభిమానంగా ఉండే ఆచారుడు వాళ్ళ పేరు పెట్టుకోవాలి. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే నాలూరు పిల్ల ఏం చేసి ఉండాలా, ఏదో ఒక పేరు పెట్టిండొచ్చు కదా. దేవపెరుమాళ మనకు అనుగ్రహం చేసిన పేరే దేవపెరుమాళ చెప్పేసి దేవాదిరాజన్ అని చెప్పేసి దేవరాజన్ పెట్టేశాడు కదా. అందువల్ల ఎందువల్ల స్వామి అంటే ఇంత ఉపకారం నాకు చేసాడు, దానికి కృతజ్ఞత చెప్పాలి కదా. అందువల్ల ఆ ప్రకాశం, అందువల్ల ఇప్పుడు ఆయన కొడుకు పుట్టినోడే దేవరాజన్ పేరు పెట్టేశాడు. పుట్టినే దేవపెరుమాళను ఆయనకి పేరు పెట్టిన తర్వాత అన్ని శాస్త్రాలు నేర్పించాడు. ఏమేమి శాస్త్రం ఉంటుందో అన్ని శాస్త్రాలు నేర్పించాడు, పూర్తిగా నేర్పించాడు. న్యాయశాస్త్రమేమి, మీమాంస శాస్త్రమేమి, తర్కశాస్త్రమేమి, వ్యాకరణ శాస్త్రమేమి, ఇదంతా ఒకరోజు ఇంకా నాకు టైం దొరికితే చెప్తాను. న్యాయశాస్త్రం అంటే ఏంది, మీమాంస శాస్త్రం అంటే ఏంది, వ్యాకరణ శాస్త్రం అంటే ఏంది, తర్కశాస్త్రం అంటే ఏంది, ఈ 4 తెలుసుకున్నాం అనుకోండి కాలక్షేపం చేయటానికి సులభంగా ఉంటుంది, కాలక్షేపం వినటానికి సులభంగా ఉంటుంది. అంటే కొన్ని వేదాంత వాక్యాలతో మనకు అర్థం కాదు, కొన్ని రహస్య గ్రంథ వాక్యాలతో మనకు అర్థం కాదు. ఈ శాస్త్రం, ఈ 4 శాస్త్రం తెలుసుకుంటే మనకి వెంటనే మనం అసలు ఇది అర్థమైందే అని చెప్పండి. పడిపోయింది అనుకోండి కాలక్షేపం తొందరగా అయిపోద్ది, అర్థము బాగా మనకి స్మరింది. ఇదంతా పూర్తిగా తెలుసుకున్నాడు ఎవరు, ఆ దేవాదిరాజునే నాలూరు ఆచాన్ పిల్లై. నాలూరు పిల్లై తండ్రి పేరు. ఈ 4 పేర్లు మీరు ప్రధానంగా పెట్టుకున్నారనుకోండి. అంటే దీంట్లో ఏమంటే మనవాళ్ళ బాబుని అనుగ్రహించిన ఆ పాసురంలో ఈ 4 పేర్లు లేదు. మన పాసురం 49వ పాసురం మీరు పుస్తకం చేతిలో పెట్టుకుంటారు. 49వ పాసురంలో చెప్తాను చూడండి. ఆంగవర్బాల్ పెట్ట సిరియాళ్వాన్ అప్పిల్లై. అప్పుడు సిరియాళ్వాన్ అప్పిల్లై ఉండదు కదా, మాధవాచారికి సిరియాళ్వాన్ అప్పిల్లై అని పేరు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. స్వామి అక్కడ మాధవాచార్యం చెప్పాడు, అక్కడంటే ఇక్కడ దీనికి ముందు పాసరం ఏమి, சீரார் வடக்கு திருவீதி பிள்ளை எழுதேரா தமிழ் வேத கீடுதனை தாருமென வாங்கி முன் நம்பில்லை ఈయుణ్ణి మాధవర్కు తాము కొడుతారు. అక్కడ మాధవన్ పేరే ఉండదు, ఈయుణ్ణి మాధవర్కు తాము కొడుతాను పేరు ఉంది. ఇప్పుడు అదే పేరు ఇక్కడ పెట్టించవచ్చు కదా, మన వాళ్ళం పెట్ల ఏం చేశాడు, సిరియాళ్వాన్ అప్పిల్లై చెప్తారు. సిరియాళ్వాన్ అప్పిల్లై అని చెప్పేసి మనకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అదేంటో ఆమె అక్కడ మాధవాచార్యం చెప్పాడు, ఇక్కడ సిరియాళ్వాన్ అప్పిల్లని మాధవాచార్యం పేరు. అదిదా ఒకటి వ్యాఖ్యానం చూడాలా లేదా కాలక్షేపం వినాలా. అయితే వ్యాఖ్యానం చూసుకుంటే పూర్తిగా అర్థం కాదు, కాలక్షేపం ఉంటుంది. ఇప్పుడు సిరియాళ్వాన్ అప్పిల్ల వచ్చేసింది, అప్పుడు మాధవాచారి పద్మనాభాచారికి ఇచ్చాడు కదా. ఈ 49వ పాసంలో పద్మనాభాచార్య పేరు మీద తాం కొడుతా తమ్మగనార్థం కయ్యుండదు, ఆయన కొడుకు ఇచ్చేసేటు వచ్చేసింది. కొడుకు పేరు ఏం స్వామి లేదు, ఇంట్లో రాలేదు. ఈ పాసనంలో 49వ పాసనంలో కొడుకుని ఇచ్చినది కానీ కొడుకు పేరు ఏంటి, పద్మనాభాచార్య పేరు రావాలి కదా, లేదు. సరే, దాని తర్వాత పాంగుడని నాలూరు పిల్లై కవర్దాన్ అది పేరు ఇచ్చేసాడు. అప్పుడు పద్మనాభాచారి నాలూరు పిల్లకి ఇచ్చేసాడు చెప్పి పేరు చెప్పింటాడు. అప్పుడు నాలూరు పిల్లై ఆయన కొడుకు నాలూరాచాన్ పిల్లికి ఇచ్చేది ఉండదంటే లేదు. అబళ్ళ ఏముంటది, నల్ల మగనార్కవర్దాన్ ఆయన కొడుకు ఇచ్చేసాడు. అందువల్ల ఇదన్నీ మనకు తెలుసుకోవాలంటే వ్యాఖ్యానం ద్వారా కాలక్షేపం ఉంటే పూర్తిగా ఉంటుంది. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఈయన అవతారం చేసి ఎవరు దేవరాజులనే నాలూరాచాన్ పిల్లై అవతారం చేసి న్యాయశాస్త్రమేమి, మీమాంస శాస్త్రమేమి, వ్యాకరణ శాస్త్రమేమి, తర్కశాస్త్రమేమి ఇదంతా పూర్తిగా తెలుసుకున్నాడు. ఇతిహాస పురాణాలు పూర్తిగా తెలుసుకున్నాడు. అంగ ఉపాంగంగా వేదానికి అంగాలు ఉండాలి, ఉపాంగంగా ఉండాలి, అదంతా తెలుసుకున్నాడు. అన్ని తెలుసుకొని బాగా పెద్ద అధికారి అయిపోయాడు. ఇప్పుడు ఏమి నల్ల మగన అంటే నల్ల అంటే నలుపు కాదు, నల్ల అంటే మంచి కొడుకు, నల్ల మగన మంచి కొడుకు. అప్పుడంటే మంచి కొడుకు. ఇప్పుడు ఈయనకేం పేరు, దేవరాజుకి పేరు, దేవరాజు. ఇప్పుడు అది మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ చేసేట్టుగా చెప్తాను అనుకోబాకండి, మీకు ఆ పేరు మనసులో ఉండాలని చెప్పి చెప్తాను. ఆయన పేరు నాలూరాచాన్ పిల్లై,
ఆయనకి మొదట ఆయన తండ్రి పెట్టిన పేరు దేవరాజు పేరు. ఆ దేవరాజుని పేరు ఇప్పుడు ఈయనకి ఈడు మగా గ్రంథాన్ని ఇవాళ పెద్దోడు అయిపోయాడు. ఈయనకి ఇవ్వాలంటే సౌమనస్యం, మంచి మనసు. మంచి మనసు అంటే నేను ఆలూరు పెళ్లికి మంచి మనసు. అందువల్ల ఏం చేశాడు ఆయన ఈ ప్రకారం చేయలేదంటే ఇప్పుడు మన కాలక్షేపమే లేదు. అంటే తిరువాయుమడి మనకి దొరికిండదే, తిరువాయుమడి దొరికిన్ను, దాని వ్యాఖ్యానం దొరకదే. వ్యాఖ్యానం దొరకలేదంటే తిరువాయుమడికి ఇంత వైభవం ఉండాలి మనకు తెలుసా అంటే తెలవదు. అందువల్ల ఆయన ఇచ్చింది, ఆయన మంచి మనసు ఉండేదని ఇచ్చేసాడు. దాన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు దేవపరమాలు పూర్తిగా ఆయన అనుగ్రహం వల్లే దొరికింది. అటైతే అందువల్ల ఆయన కొడుక్కే దేవపరమాల పేరుని పెట్టేసాడు. ఇప్పుడు నానూరా అచ్చాన్ పెళ్ళి ఎట్లంటే అతీతమైన జ్ఞానం. అటైతే నానూరు పెళ్ళి కొడుకు దేవరాజుని పేరు, ఆయనకి అతీతమైన జ్ఞానం. అతీతమైన జ్ఞానవంతురం కాదు, అది కాకుండా ఆ దేవపెరుమాళ అనుగ్రహం వల్లనే ఈ కొడుకు పుట్టాడు కదా, ఆ దేవపెరుమాళ అనుగ్రహం పుట్టాడు కదా. ఇది ఒకటి. రెండోది ఈ పద్మనాభాచారి ఇవ్వక ముందే నాలూరు పిల్లై దేవపెరుమాళ దగ్గర ప్రార్థన పెట్టుకుంటానే ఉన్నాడు. అది మాత్రం కాదు, ఆ నాలూరు పిల్ల శిరస్సు మీద చటారి పెట్టి అట్లా ఒత్తి పెట్టే విధంగా అది మనం ముందు చూస్తున్నాం. ఒత్తి పెట్టుకున్నాడు కదా. ఈ ప్రకారం ఉంటుంది. అరుళాల తిరువడి ఉండియవరిని పేరు. అది పేరే వచ్చేసింది ఆయన పేరు. చటారి మన శిరస్సు మీద పెడతారు. మన చటారి పెట్టిన ఆయనని మన ఉన్న పేరు చెప్తామా స్వామి? ఈయన పేరు ఏంటండి చటారి పెట్టిన ఆయన. ఆమె పేరు ఏంటి చటారి పెట్టిన ఆమెను మనం పేరు పెట్టుకునేది లేదు. అయితే ఈయన నాలూరు పిల్లకి ఆ పేరు వచ్చేసింది. ఏంది అరుళాల తిరువడి ఉండియవర్ పేరేది. అరుళాల తిరువడి ఉండియవర్ అంటే అట్లాంటి పెరుమాళ్ తిరువడి అంటే ఆ చటారిని పూర్తిగా ఆయన వచ్చింది. ఇప్పుడు ముగ్గురు దగ్గర పోతుంది. ఎవరెవరు ముగ్గురు? మొదట ఈయుణ్ణి మాధవాచార్య, ఈయుణ్ణి మాధవాచార్య అయిపోయిన తర్వాత ఈయుణ్ణి పద్మనాభాచార్య, ఈయుణ్ణి పద్మనాభాచార్య అయిన తర్వాత నాలూరు పిల్లై అయిపోయిన తర్వాత నాలూరు ఆచ్చాన్ పిల్లై ఇంతవరకు వచ్చింది. సరే, ఇప్పుడు తిరువడి ఉండే దేవపెరుమాళ్ చెప్పేశారు. ఇప్పుడు నాలూరు ఆచ్చాన్ పిల్లై ద్వారా ఈడు ప్రబంధమే బయట రాకూడదు. నాలూరు ఆచ్చాన్ పిల్లై ఏంటి? దేవాదిరాజుడు అని చెప్పారు కదా, ఆయన ద్వారా ఈడు వ్యాఖ్యానం బయట రాకపోద్ది. అట్టయితే బయట ఎలా వస్తుంది చెప్తాను. ముగ్గురికి చెప్తున్నాడు, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి చెప్తున్నాడు. மேலோர் என்று பகுவசன வியாக்கியானம் சொல்றாங்க. மேலோர் என்று பகுவசன பிரயோகம் பண்ணி அருளிற்று திரேத பிரவத்திய உரிய பிரதாம்ச சகாரா என்று அவர் கலியரும் உண்டரே. அதை ஸ்ரீசைலாத குருத்பாப்தியாம் ஸ்ரீசுக்தி தேசிக வரவத்திரி தெய்வம் என்று சொல்ல கடவிதரே. அவரே மிக்கு என்கையாலே இவருடைய அத்தித்துவமும் மிகையிடலாம்படி தம்முடைய ஔதாரியத்தினாலே தாமே கை கொண்டருளி அருளி செய்தார் என்பது தோன்றுகிறது. அவ்வளவு அன்றைக்கே அருளி செய்த அனைத்தும் திருவாய்மொழி பிள்ளைக்கு நானூறாச்சான் பிள்ளை பிரசாதித்த அருளிற்கு தேகமாக மாற்றுத்தாய் என்கிற பாட்டின் வியாக்கியானத்தில் ஜீவர்தாமை சூசித்து அருளிடார். ஜீவர்தாம் அருளி செய்தருளை பெரியாழ்வார் திருமொழி வியாக்கியானம் பலவிடங்களில் நானூறு பிள்ளை பிரசாதித்ததாக ஆச்சான் பிள்ளை அருளி செய்வர் என்பதே అరుళి చేయగలుగుది. ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు మళ్ళా చెప్తాను చూడండి. ఎందుకు చాలాసార్లు చెప్తున్నా ఇది మీరు మర్చిపోయేంటే మళ్ళీ రాదు, అట్లే గుర్తుపెట్టుకోవాలి. మొదట నంబిళ్ళ కాలక్షేపం నుంచి వడకి తిరువీధి పిల్ల రాసేసాడు. అయితే దీనికి ముందు నడువులు తిరువీధి పిల్ల 1.25 లక్షం శ్లోకం, అటైతే 1,25,000 శ్లోకాలు పడి రాశాడు. అది పూర్తిగా బయట పోకూడదని చెప్పి అది పారేశాడు. అది పాడైపోయింది, పాడు చేసినట్టు చేశాడు నంబిళ్ళ. అయితే ఇప్పుడు 36 పడి 36,000 దీన్ని పాడు చేయాలి. అయితే కూడా దీన్ని ఏం చేయాలనుకున్నా అంటే వెనకాడు ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు ఈ పద్ధతిలో రావాలని చెప్పి అనుకున్న దానివల్ల ఇప్పుడు అది వస్తుంది. అప్పుడు మొదట నంబిళ్ళ కాలక్షేపం, నంబిళ్ళ ద్వారా వడకి తిరిగి రాశాడు. వడకి తిరిగి ద్వారా ఆ రాసింది మళ్ళీ నంబిళ్ళకి వచ్చింది.
మళ్ళా తర్వాత నంబిళ్ళ ఆయన శిష్యుడుగా ఉండే ఈయుణ్ణి మాధవాచార్య స్వామికి ఇచ్చాడు. ఆ ఈయుణ్ణి మాధవాచార్య స్వామి ఆయన కొడుకు ఈయుణ్ణి పద్మనాభాచార్య స్వామికి ఇచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన శిష్యుడు నాలూరు పిల్లకి ఇచ్చాడు. నాలూరు పిల్ల ఏం చేశాడంటే నాలూరు పిల్లకి కొడుకుంటది కదా, ఆయనకి దేవరాజుని పేరు, నాలూరాచాన్ పెళ్ళైన పేరు. ఆ నాలూరాచాన్ పెళ్ళికి వచ్చేసింది. ఇప్పుడు బయట రావాలి. ఇంతవరకు ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఈ భావనలో వస్తా ఉంది. ఇప్పుడు బయట రావాలా? మొదట ముగ్గురికి చెప్తున్నాడు. నాలూరాచాన్ పెళ్ళి మొదలైన ముగ్గురికి చెప్తున్నాడు. ఇప్పుడు ముగ్గురు ఎవరు స్వామి? తిరువడి ఉండి దేవపెరుమాళ్ళు ఒకటి ఉన్నది, ఆయన నాలూరాచార్యులు కైకుండరు తిరుమలయాడు అని చెప్పారు. ఎవరుంటే ఆ సింగ ముగ్గురు ఎవరు? తిరువాయుమొழி పిల్లై, తిరువాయుమొழி ఆచాన్ పిల్లై, తిరునారాయణపురత్తు ఆర్య జనన్యాచార్యర్. వీళ్ళు ముగ్గురు కాలక్షేపం చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు స్వామి? ఈయనగా పోయాడా, వాళ్ళుగా వచ్చి అడిగారా, వీళ్ళు ఈయనగా బలవంతంగా ఇచ్చాడంటే ఈయనగా పోయి ఇచ్చాడు. ఈయనగా పోయి ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు? మొదల్లో తిరుమలయాళ్వారని తిరువాళ్వుడి పిల్లై. ఆయన ఎవరు తెలుసా? స్వామి మనవారమడి ఆచార్యుడు. ఆయనకి పేరే తిరుమలయాళ్వారిని పేరు. తిరువాయుమొഴി పిల్లని పేరు తర్వాత వచ్చింది. ఇప్పుడు కూడా మీరు శ్రీరంగంలో మనవారమని సన్నిధి పోయారంటే వెనకాల మనవారమని కాలక్షేపం సాయించిన మంటపం ఉంటుంది. మీరు పోవాలా వెనకాల, అక్కడ వాళ్ళ దగ్గర ప్రార్థన పెట్టుకోవాలా, కోరుకోవాలా. ఆ కోరుకోని మన వెనకాల పోయమంటే అక్కడ వాళ్ళు తెలిసి చూపిస్తారు. ఇప్పుడు కూడా ఆ మనవారమని పరంపరలో వచ్చిన వాళ్ళు కాబట్టి తిరువారాయణ చేస్తున్నారు మనవారమని. ఆ కాలక్షేప కూటానికి ఏం చేసిన పేరు? తిరుమలయాళ్వార్ కూటంని పేరు. శ్రీరంగంలో మనవారమని సన్నిధి ఉత్తర వీధిలో ఉండదు. అక్కడ ఏంటి తిరుమలయాళ్వార్ సన్నిధి ఏం పేరు? ఆ కూటంని పేరు. ఆయనకి ఎప్పుడు మనవారమని ఆచార్యుడికి తిరుమలయాళ్వార్ని పేరు. మనం నిత్యం శాత్మర రోజు సేవిస్తాం. నమ శ్రీశైల నాథాయ కుంతి నగర జన్మని ప్రసాదలప్త పరమప్రాప్త కైంకర్యశాలినే సేవిస్తాము కదా రోజు శాతమర రోజు. నమ శ్రీశైల నాథాయ కుంతి నగర జన్మనే. ఇది ఎవరు తెలుసా? తిరుమలయాళ్వార్. ఆ నమ్మాళ్వారే మళ్ళీ పుట్టాడు. నమ్మాళ్వార్ ఆయన అవతారం చేసి 32 సంవత్సరాలతో ఆయన శ్రీవేగం పోయాడు. మళ్ళీ ఆయన వచ్చి పుట్టాడు. ఎందుకంటే అదే వైశాఖ మాసం విశాఖ నక్షత్రం అవతారం చేసిందిదా తిరుమలయాళ్వార్ అనే తిరువాయుమొഴി పిల్లి. అప్పుడు ఆ నమ్మాళ్వారు అవతారం చేసి ఆ మాత్రం ఈయనకి వైభవం. అది కాకుండా ఈయన మథురా నగరంలో కుంతి అని చెప్పి ఒక నగరం, దానికడదా ఈయన అవతారం చేశాడు. మనవారమౌనికి ఆచార్యుడు. అది కాకుండా నాలూరాచాన్ పెళ్లి శిష్యుడు. నాలూరాచాన్ పెళ్లి అంటే ఏమి? దేవరాజులు నాలూరాచాన్ పెళ్లి, దేవరాజులు మొదటి పేరు, తర్వాత నాలూరాచాన్ పెళ్లి. ఆ నాలూరాచాన్ పెళ్లి శిష్యుడు. అది కాకుండా ఈయన తల్లి ఉండదు కదా, తిరువాయుమొഴി పిల్లి అనే తిరుమలయాళ్వార్. ఆమె తల్లి పిల్లలోకాచార కాలక్షేపంలో పూర్తిగా విని ఉంటుంది. అటైతే ఎంత వైభవం ఉండాలి చూడండి. పిల్లలోకాచార పిల్లలనే ఆ తిరువాయుమొഴി పిల్లి తల్లి ఆయన కాలక్షేపం ఉండి ఆ పిల్లలోకాచార తిరుమడి సంబంధి ఎవరు? ఈమె తల్లి. అటైతే ఎంత వైభవం ఉన్నో. అప్పుడే తిరువాయుమొഴി పిల్లికి కూడా ఆ సంబంధం ఉండొచ్చు అని చెప్తారు. అటైతే ఇక్కడ ఏమి మేలోర్చిందారు అవరే మేర్కుంటారు. దీనిలో పాసరం చూడండి. ఆంగవర్బాల్ పెట్ర సిరియాళ్వాల్ అప్పిల్లై தாம் கொடுத்தார் தம்மகனார் தம் கையில் பாங்குடனே நானூர் பிள்ளை கவர்தான் நல்ல மகனார் கவர்தான் మేలోర్ కీందార్. మేలోర్ అంటే పైకి తర్వాత వాళ్ళకంతా ఇచ్చారు. మేలోర్ అంటే పైకి తర్వాత ఇచ్చారు, పైకి తర్వాత ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు స్వామి? మేలోర్ అనే శబ్దం పెట్టారు మనవాళ్ళం ఉంది. ఆ మేలోర్ అనే శబ్దానికి ముగ్గురు వస్తున్నారు. ఆ ముగ్గురు అది ఎవరెవరు? తిరుమలయాళ్వార్ అనే తిరువాయుమొഴി పిల్లై, తిరునారాయణపురత్తు ఆయి జగన్నాచార్య స్వామి. ఎవరిని చెప్తాను, వాళ్ళ తనినంతా చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు తిరువాయుమొഴി ఆచాన్ పిల్లైన పేరు. వీళ్ళు ముగ్గురికి చెప్తున్నారు. సరి ఇప్పుడు ఇదంతా ఒక్కొక్కరికి తనియని ఉండాలి. మనం దీనికి ముందే ఈడు తనియని చూసేసాము. ఈడు తనియని వచ్చి మనం చూసాము.
నాదం పంకజ నేత్ర రామయమున వాస్తవ్యమాలాధరాన్ని ఆ తనియన్ కానీ అది ద్రావిడ, అది వచ్చి సంస్కృత తనియన్. తర్వాత ద్రావిడ తనియన్ తిరువరగమాల్ చైనముద్రి షడగోపన్ నాదమణి శ్రీ ఉయ్యప్పండ మనక్కాల్ నంబి షణ్ణామ ఆలవంద అని చెప్పి అది ద్రావిడ తనియన్. ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళ నలుగురికి తనియన్ ఉండదు. ఎవరెవరికి? ఈయున్ని మాధవాచార్య స్వామి, ఈయున్ని పద్మనాభాచార్య స్వామి, అదే ప్రకారం నానూరు పిల్లై స్వామి, నానూరు ఆచార్య పిల్లై స్వామి, అదే ప్రకారం తిరువాయుడి పిల్లై, వీళ్ళకంతా తనియన్ ఉండదు. మొదల్లో ఈయున్ని పద్మనాభాచార్యర్, దాని తర్వాత ఈయున్ని మాధవాచార్య, వీళ్ళ దగ్గర తనియన్ మనం మొదట చూసేసాం. మొదటనే మనం చూసేసాము. అంటే పద్మనాభాచార్య తర్వాత నాడూరు పిల్లై, నాడూరు పిల్లై తర్వాత నాడూరు ఆచార్య పిల్లై అని చెప్పారు. ఇప్పుడు ఈయున్ని పద్మనాభాచార్య తని ఏం తెలుసా? ఏన అవతాగ్య విమలోస్మి షటాని శూరేహే వాణి ఘనార్థ పరిబోధ సుధా భగాయాం శ్రీమన్ముకుంద శరణాభ్య మధువ్రతాయ శ్రీ పద్మనాభ గురవే నమ ఆచరమా ఆచరమా అని ఇది ఇది. దాని తర్వాత ఇది వచ్చి ఈయున్ని పద్మనాభాచార్య తనియను, ఇది మనం ముందుగానే చూసేసుకున్నాం. దాని తర్వాత నాలూరు పిల్లై తనియన్. నాలూరు పిల్లకి రామానుజ దాసుడు ఒక పేరు ఉండదు. సంప్రదాయంలో కన్ఫ్యూజన్ కాదు, చాలా విషయాలు ఉన్నది. మనం దాని మీద కూర్చోవాలి. మనం ఏదో ఒక గుర్తు పెట్టుకొని కాలక్షేపం ఏంటంటే ఇదంతా అర్థం కాదు. అప్పుడు ఈయనకి రామానుజ దాసుడు ఒక పేరు ఉండదు, ఆయన తనియన్లోనే వస్తుంది అది. అందువల్ల ఆ పేరు ఉండాలని మీరు చెప్తున్నారు. ఈయనకి ఈయన తనియన్ చెప్తాను. చతుర్గ్రామో భవం శ్రీమతి రామవ్రజ కింకరం సర్వదా ద్వయసన్నిష్టం కోలాఖ్య అహం భజే. అటైతే ఎప్పుడు ఈయన ద్వయ అనుష్ఠానం చేసుకుంటాను ఉంటాడంట. ద్వయ నిష్టనే ఎప్పుడు ఉంటాడ ద్వయం. అటైతే ఏమే ద్వయం ఈయనకి కోలవరాగర్ని పేరు. నాలూరు పిల్లకి కోలవరాగర్ని పేరు. అట్లాంటి కోలవరాగర్ని నాలూరు పిల్లకి నమస్కరిస్తున్నాడు. ఇది ఆయన తనీనుకుండే ఆశ్చర్యమైన వైభవం. దాని తర్వాత శ్రీమద్ రామానుజదాస ప్రజయుక్త ఉపాస్మయే చెప్తూ రామానుజదాసుని నాలూరు పిల్లకి పేరు ఉన్నది. అట్లాంటి నాలూరు పిల్లలకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం. దాని తర్వాత షడకోపార్య వాణీనాం అర్థ తాత్పర్య సిద్ధయే. స్వామి షడగోపాచారి అంటే నమ్మాళ్వారు, ఆయన అనుగ్రహించింద వాణి. వాణి అంటే గ్రంథం. అటైతే మీ తిరువాయుడి, ఆ తిరువాయుడి దాని అర్థాన్ని పూర్తిగా మనకి ఇప్పుడు తెలుస్తుందంటే అది ఎవరు తిరువడి సంబంధం, ఈయన తిరువడి సంబంధం. ఈ నాలూరు పిల్ల తిరువడి సంబంధం లేదంటే మనకి అదన్నీ తెలుసు అంటే తెలవదే. తిరువాయుడి వ్యాఖ్యానం మనకి తెలుసు తెలవదే అని చెప్పిన. ఆగ నలుగురు, ఈయున్ని పద్మనాభాచార్యర్, ఈయున్ని మాధవాచార్యర్, నాలూరు పిల్లై, నాలూరు ఆచార్య పిల్లై, ఈ నలుగురు. దీంట్లో ఇంకా చెప్తున్నాను చూడండి. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసతే రామానుజార్య దాసస్య సుధాయ గుణశాలినే. ఇదంతా ఆయన తనియను, నాలూరు ఆచార్య పిల్ల తనియను. ఏంటంటే ఈయన ఎప్పుడు అవతారం చేశాడు? నాలూరు ఆచార్య పిల్లి ధనుర్మాసం, అటైతే మార్గశీర్షం. మార్గశీర్ష మాసంలో భరణి అపభరణి నక్షత్రం, అపభరణి నక్షత్రం ఈయన అవతారం చేశాడు. అటైతే అట్లాంటి దేవరాజులు, అట్లాంటి నాలూరు ఆచార్య పిల్లకి నమస్కారాలు అని చెప్తుంది. అది కాకుండా ఆయన ఏంటంటే 4 గ్రామాలు, నాలూరు అంటే 4 గ్రామాలు, ఆ 4 గ్రామాలు ఉండే దాని వల్ల ఆయనకి నాలూరుని పేరు. 4 గ్రామాల్లో ఉన్నాడంట, అందువల్ల నాలూరుని పేరు ఉంది. అదే ప్రకారం అప్పుడు ఈయనకి రామానుజదాస అని చెప్పి నాలూరు పిల్లకి ఒక పేరు ఉంటది. దాని తర్వాత ఈయన కొడుకుదా ఎవరు? నాలూరు ఆచార్య పిల్లి. ఆ నాలూరు ఆచార్య పిల్లికి ఒక తని ఉండదు. యహ పద్మనాభ గురుతః షడజక్తి మునీంద్ర శ్రీశుక్తి వాక్యం అధిగమ్య నృత్య బోధయ తద్దేవరాజ గురవే ఇది ఛాయ సతిష్పూర్వ కోలవరాగ దేశీయ ఆశ్రయేతం. అట్లాంటి కోలవరాగ తిరుక్కుమారుడు దేవరాజు. కోలవరాగని నాలూరు పిల్లకి పేరు. ఆయన తిరుక్కుమారుడు దేవరాజుని నాలూరు ఆచార్య పిల్లై. అట్లాంటి నాలూరు ఆచార్య పిల్లని నేను సేవిస్తున్నాను.
నమస్కారం చేస్తున్నాను. ఎవరు ఆ పద్మనాభ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? ఈయుని పద్మనాభ దగ్గర నుంచి తీసుకుంది ఎవరు? నాలుగు పెళ్ళి. అట్లాంటి తీసుకున్నాడు. అట్లాంటి కోలవరాగ పెళ్లి ఉండాలి కదా, ఆ కోలవరాగర్, ఆ కోలవరాని అట్లాంటి కోలవరాన్ని సేవిస్తున్నాడు. దాని తర్వాత దేవరాజులు ఎవరు? నాలూరాచాన్ పెళ్ళికి దేవరాజుని పేరు. అట్లాంటి దేవరాజుని సేవిస్తున్నాడు. దాని తర్వాత ఈయనకి ఎవరు ఆచారుడు? దేవరాజునికి ఎవరు ఆచారుడు? అట్లయితే నాలూరాచాన్ పెళ్ళికి ఎవరు ఆచారుడు? నాలూరు పెళ్ళి తండ్రియే కదా ఆచారుడు. అలా ఉండొచ్చా స్వామి? ఉండొచ్చే. తండ్రియే తండ్రిగా ఉంటాడు, తండ్రియే ఆచారుడుగాను ఉంటాడు. అదా వెనకాల చెప్తాను. ఆ ప్రకారం సంప్రదాయంలో తండ్రియే ఆచారుడుగాను, తండ్రియే తండ్రిగాను ఉండేది ఉండదా ఉంటే దగ్గర 7-8 స్వాములు ఉండారు. అది వెనకాల చెప్తాను. దాంట్లో ఇది నేను ఒకడు. దాని తర్వాత అప్పుడు అట్లాంటి కోలమరాగనే ఆ నాలూరు పిల్లని సేవిస్తున్నాము అని చెప్పాడు. అట్లా దాని తర్వాత ఆయనకి పేరు రామానుజాసన్ పేరు. ఆ రామానుజాసుడు నాలూరు పిల్లని సేవిస్తున్నాడు. ఆ నాలూరు పిల్ల తిరుకుమారుడు ఎవరు? నాలూరు ఆచాన్ పిల్లై సుధం కోలవరాగస్య కురుకోదీశ పూర్వజం కాంతం సద్రూప్య నిరతం దేవరాజ మఖం భజే. అట్లాంటి దేవరాజులనే నాలూరు ఆచాన్ పిల్లని సేవిస్తున్నాడు. ఇదంతా తనియన్లు. కోలవరాగ తిరుకుమారుడుగా కురుగాదికి పూర్వజం. అట్లయితే ఇంకా ఆయన పూర్తిగా ఆయనకి అన్ని తెలుసుకుంటాడు కదా, అది చెప్తుంది. దాని తర్వాత ఆయన చాలా శాంతంగా ఉంటాడంట. నాలూరు ఆచార్య పల్లి ఎట్లా ఉంటాడంటే చాలా శాంతంగా ఉంటాడంట. మంచి ఆచార అభిప్రాయం ఉంటాయంట. కావున అందరూ అట్లా ఉంటారు. మంచి ఆచార అభిప్రాయం ఉంటాయంట. అట్లాంటి కోలవరాగ పెరుమాళనే ఆయన కొడుకు దేవ పెరుమాళని నేను సేవిస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను అని చెప్పేశాడు. ఇప్పుడు మేలోక్షీందార్ అవరేమికుండా ఇదా. అట్లయితే ఇంతవరకు నాలూరు పిల్లల వరకు ఒక ఆచారుడు ఒక శిష్యుడు, ఒక ఆచారుడు ఒక శిష్యుడు, ఈ ప్రకారంగా ఆ గీడు మగా గ్రంథం వస్తా ఉన్నది. ఇంతవరకుగా వచ్చింది. ఇంతవరకుగా ఆ ప్రకారం ఈ ప్రకారం వస్తా ఉన్నది. ఇప్పుడు రావాలా? ఇంత మీద బయట రావాలా? ఇప్పుడు అందరికి చెప్పతాడు. అప్పుడే కోలవరాగ పెరుమాళ్ దేవ పెరుమాళ్, అతంటే వరాగ పెరుమాళ్, వరాగ పెరుమాళ్ళని పేరు ఆయనకి. ఎవరికి? నాలూరు పిల్లకి. అట్లాంటి ఆయన దేవరాజులనే నాలూరు ఆచార్య పిల్లకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఎందుకంటే మనకి కాంచి దేవ పెరుమాళ ఇదన్నీ చేసాడు. సరే, ఇప్పుడు మేలూరు కంటే ముగ్గురు మనం చూసాం కదా. ముగ్గురు అంటే ఎవరెవరు? నాలూరు ఆచార్య పిల్లై, తిరునారాయణమూర్తి ఆయ జననాచార్య స్వామి, తిరువాయుమొഴി ఆచార్య పిల్లై, తిరువాయుమొഴി పిల్లై, వీళ్ళు ముగ్గురికి ఇస్తారు. వీళ్ళు దాంట్లో మొదటి శిష్యుడు ఎవరంటే తిరువాయుమొഴి పిల్లై. నాలూరు ఆచార్య పిల్లకి మొదటి శిష్యుడు అంటే తిరువాయుమొഴి పిల్లై. తర్వాత తిరునారాయణపురత్తు ఆయి జనన్యాచార్య స్వామి ఆయన తర్వాత తిరువాయుమొഴി ఆచాన్ పిల్లై. ఇప్పుడు ఈ తిరువాయుమొഴి ఆచాన్ పిల్లై వాళ్ళ వంశపారంపర్యం ఉండేటోళ్ళు తిరునారాయణ ఇప్పుడు కూడా ఉన్నారు. అదే ప్రకారం ఆయి జననాచార్య స్వామి వంశపారంపర్యం ఉండేటోళ్ళు ఆ తిరుమలగా ఇప్పుడు వేలకోట్ల తిరునారాయణలో ఉండాలి. అదే ప్రకారం తిరుమల ఆళ్వారనే ఆ తిరువాయుమొഴి పిల్లై వంశపారంలో వచ్చిన వాళ్ళు ఆళ్వారు తిరునారు ఇప్పుడు ఉన్నారు. అది చూసుకోండి. అదే ముగ్గురు వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళకి అందరికి ఇవ్వాలా. ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి స్వామి? ఈయన నేరుగా తిరునారాయణపురం పోయాడు. దీని కథ మళ్ళీ వెనకాల చెప్తాను. తిరునారాయణ పోయాడు. తిరునారాయణపురం పోయేసి అక్కడ ఎవరికి ఇస్తున్నాడు? తిరునారాయణ ఆయి జననాచార్యకి ఇస్తున్నాడు, తిరువాయుమొഴి పిల్లకి ఇస్తున్నాడు, తిరువాయుమొഴి ఆచాన్ పిల్లకి ఇస్తున్నాడు. ముగ్గురు ఇచ్చేసాడు. అదా త్రేత పరివర్తయ గురియ హృదయాం చకార, ముగ్గురికి ఇచ్చాడు. త్రేత పరివర్తయ భువియర. ఇప్పుడు ముగ్గురికి ఇచ్చాడంటే ముగ్గురికి ప్రచారం చేశాడు. అట్లయితే దీంట్లో చాలా శ్లోకాలు ఉన్నది. అది అన్ని ఎత్తల 1-2 మాత్రం ఎత్తాను. అంటే కోలాదిబాన్ పితుర్ అవాప్య సహస్ర గీతయే భాష్యంకి పూర్వతర దేశిగా వర్యగుప్తం త్రేతాం వివివర్త్య వివియ ప్రధాంచ కార తన్ దేవరాజ గురువర్య మఘం ప్రపత్యే. ముగ్గురు ఎత్తుకున్నారు కదా, ఆ ముగ్గురు మనకి ఇచ్చేయరన్నారు.
అట్లయితే ఏ ముగ్గురు? తిరువాయుమొഴി ఆచాన్ పిల్లై, తిరువాయుమొഴി పిల్లై, దాని తర్వాత తిరునారాయణపురత్తు ఆయి జగన్నాచార్య స్వామి, ముగ్గురు. ఎలాగంటే దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఆశ్చర్యమే. గంగా తీర్థం ఉంటుంది కదా, గంగ మనం చూస్తాం కదా ఉత్తర దేశంలో. ఆ గంగా తీర్థం త్రివేతాఖ అని చెప్పి త్రితోసత్ అని చెప్పి గంగా తీర్థాన్ని పెట్టి ఏంటంటే 3 తావులు ఉన్నాయంట. ఆకాశంలో ఉండాలి, మధ్యలో ఉండాలి, కింద లోకంలో ఉండాలి. గంగలో గంగ మన ఇక్కడ ఒకటే ఉండదు, కింద లోకం మన లోకం కదా. ఈ లోకం ఒకటే కాదు, ఆకాశంలో ఉండాలి, ఆకాశం ఒకటే కాదు, మధ్యలో ఉండాలి. ఈ 3 లోకంలో ఎట్లా గంగా పోతుందో అదే ప్రకారం ఇప్పుడు ఏమయ్యాడు ఇక్కడ ఈయన ముగ్గురికి వచ్చేసాడు. గంగ ఎంత పవిత్రం, గంగ అంటేనే ఎంత పవిత్రం. దాని మీద గంగని ఒక మాట చెప్తేనే మనకు పాపాలు పోతుంటాం, అంత పవిత్రం కదా. అదే ప్రకారం తిరువాయుమొഴി ఈడు వ్యాఖ్యాన్ని ఎట్ట గంగా 3 తావుల ప్రవహిస్తుందో అదే ప్రకారం తిరువాయుమొഴి ముగ్గురికి ఇచ్చేశారు. అంటే వాళ్ళ ద్వారా బాగా ప్రచారం ఉంటుంది. ముగ్గురు ఎవరు? ఒకటి ఇచ్చింది 4 రాష్ట్రాన్ని పిల్లి, బాగా తెలుసుకోండి. 4 రాష్ట్రాన్ని పిల్ల ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన తిరునారాయణమూర్తి ఆయి మళ్ళా దగ్గర 10 సార్లనే చెప్తుంటాను. తిరునారాయణమూర్తి ఆయి జగన్నాచార్య స్వామి, తిరువాయుమొഴి ఆచాన్ పిల్లై, తిరువాయుమొഴి పిల్లై, వీళ్ళకి ముగ్గురికి ఇచ్చేసాడు. అది 1000 పాసురాలు. ఆ 1000 పాసురాన్ని ఇచ్చేసాడు. ఇంకో శ్లోకం, శ్రీశైలనాథ గురుమాతృ గురుప్తమాల్యం శ్రీశుక్తి దేశిక వరేగన బలర త్రైవతం వ్యక్తర శటారీకృత భాష్య శ్రీ సుబ్రప్తుగా విస్తారమేది సతి వైష్ణవ బుంగవేశు. ఇక్కడ ఉండే శ్రీ వైష్ణవు ఉంటారు కదా, అంత ఆ శ్రీ వైష్ణవు ద్వారా నంబిల్లి అన్ని చెప్పారు కదా. ఆ చెప్పిన తర్వాత అది వడకు ఇది పిల్లలు పూర్తిగా రాసుకున్నాడు. అయితే ఇది షటారి అనే ఆ నమ్మాళ్వార్ తిరువాయుమొഴിకి దానికి కాలక్షేపం చెప్పిందని నంబిల్ల, అదేనా ఈడుగా వచ్చింది. ఆ ఈడుగా మన శ్రీ వైష్ణవాలు అందుకు రాబోద్ది. సరే స్వామి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తిరువాయుమొഴి పిల్లై, ఆయి జగన్నాచార్య స్వామి, తిరువాయుమొഴి ఆచాన్ పిల్లై, వీళ్ళ ద్వారా మనకు వచ్చింది. సరే సరే స్వామి, వీళ్ళ ద్వారా మనకు వచ్చిందంటే దీంట్లో ఆయి జగన్నాచార్య స్వామి ఉన్నారు కదా. ఆయి అంటేనే తల్లి అని పేరు. ద్రావిడ భాషలో మీరు ఇంకా దక్షిణం పోయారు, ఆళ్వారు తిరిగి ఆ సైడ్ ఇంకా పోయారు అనుకునే వాళ్ళు తల్లిని పిలవరు, ఆయి అంటాం. ఆయి అంటే తల్లిని పేరు. ఈ పదే ప్రకారం దీనికి తిరునారాయణపురత్తి జనన్యాచార్యుడు ఉన్నాడు, ఆయన పేరు జనన్యాచార్యుని పేరు. తిరునారాయణపురం అనేది ఆయన దివ్యదేశం, ఆ దివ్యదేశంలో ఆయన ఉన్నాడు. ఆయనకి ఆయి జనన్యాచార్యుని పేరు. ఆయన ఎందుకంటే తల్లి లాగా ఉంటాడు. ఎందుకు స్వామి అంటే ఆ తిరునారాయణ చెల్లపిల్ల ఉండ పాలు తీసుకుపోయిస్తాడంట. ఒక తల్లి ఎలా ఇచ్చద్దో ఆ ప్రకారం పాలు ఇస్తున్నట్ట, ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇస్తున్నాడంట. అందువల్ల ఆ తిరునారాయణ పెరుమాళ్ చెల్లపిల్లై ఆయనే నువ్వు ఆయి అని చెప్పేసాడు, ఆయి దండాచార్య అని చెప్పేసాడు. అందువల్ల అప్పుడు శ్రీశుక్తి దేశిక వరేనని తిరువాయుమొഴి ఆచాన్ పిల్లై ద్వారా వచ్చింది. దేవాదివాది సమధిగమ్య సహస్రగీతయో భాష్యం నిగూఢం అది అది ప్రచాంచ కారగా 4 రాచాన్ పిల్లై తిరువాయుమొഴి ఇస్తున్నా కదా. కుంతి పూర్వోద్భవం అమం శరణాం భజే. అట్లయితే కుంతి నగరంలో అవతారం చేశాడు తిరువాయుమొഴి పిల్లై. ఆ తిరువాయుమొഴి పిల్లై నేను చెల్లిస్తున్నాను. శ్రీశైలనాథ షటారి, శ్రీశైలనాథన్ ఆయన పేరు. ఆయన షటారి అనే నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయుమొഴి మీద అంత ప్రేమ అంట, సామాన్య ప్రేమ కాదు. ఇప్పుడు చూడండి, ఆయనకి పేరు తిరుమల ఆళ్వార్ని పేరు, బాగా తిరుమల శ్రీశైల పూర్ణని పేరు, తిరుమల ఆళ్వార్ని పేరు. ఆయన తిరువాయుమొഴి పిల్లని పేరు వెనకాల వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా తిరువాయుమొഴి బాగా క్షమిస్తున్నారండి, బాగా కాలక్షేమం చెప్తున్నారండి, అందువల్ల ఈయనకి తిరువాయుమొഴి పిల్లని పేరు ఇస్తా ఉంటే ఎవరైనా ఇస్తారో ఎవరు. అయితే ఆ కాలంలో ఎంత మాత్రం ఆ తిరువాయుమొഴి పూర్తిగా తెలుసుకొని
దాని కాలక్షేప ప్రక్రియలో పూర్తి అందుకు చెప్పి దాని మీద ఎంత ప్రేమ ఉంటే ఆ పేరే ఈయనకి పెట్టేశాడు. అందువల్ల ఈయనకి ఏం పేరు? తిరువాయుమొഴി పిల్లై. ఈయనకి మొదటి పేరు అది కాదు, తిరుమలయాழ்వార్, శ్రీశైల పూర్ణ, ఇది ఆయన పేరు. అప్పుడు తిరువాయుమొഴി పిల్లైని పేరు పెట్టాలంటే ఎంత మాత్రం దాని మీద ప్రేమ ఉండాలా. అందువల్ల అట్లాంటి అందువల్ల స్వామి మనవాళ్ళ మామని మొదటి పాత్రం ఏమి? ఎంత తిరువాయుమొഴി పిల్ల ఇన్నరుళాల్. ఇదే ఉదరిస్తున్న మొదటి పాత్రమే అద్దనే. ఎంత తిరువాయుమొഴി పిల్ల ఇన్నరుళాల్ వంద ఉపదేశ మార్గத்தை చింద చేయని చెప్పాను కదా. అట్లాంటి తిరువాయుమొഴി పిల్లని నేను క్షమిస్తున్నాను అంటున్నాను. దాని తర్వాత నాలూరాచాన్ పెళ్లి దగ్గర నుంచి నంబిల్లై. ఈ ప్రకారం ఆ నంబిల్ల అనుగ్రహించిన ఆ నమ్మాళ్వారిని ఆ ఈడు వ్యాఖ్యాన్ని తర్వాత ఇంకోరికి ఎవరికి ఇచ్చాడు? తిరువాయుమొഴി పిల్లికి ఇచ్చాడు. జనని గురు, జనని గురు ఉంటాడు. జనని గురు అంటే ఎవరు తెలుసా? తిరునారాయణమూర్తి ఆయి జననాచార్య జనని గురు. ఆది జననాచార్య స్వామికి జనని గురు ఏంటే, జనని అంటే మాత లాగుంటే అదోనా అట్లా. అంటే ఆయనకి యాదవాద్రి ఆ చల్లపిల్లికి ఏంటంటే పుష్పకంకిరం చేశాడు. పూర్తిగా అక్కడ నందవనం చేసి ఆ నందవనంలో పుష్పకంకిరం పూర్తిగా చేశాడు కదా. అందువల్ల ఆయనకి ఆయి జనన్యాచార్య స్వామిని చెప్పాడు. ఇప్పుడు నాలూరాచాన్ పెళ్లి దగ్గర నుంచి నంబిల్ల చేసుకొని దాని తర్వాత పెరుమాళకి నిత్య కంకిరం పుష్పకంకిరం చేస్తున్నాడు ఈయన. ఎవరు? ఆయి జనాచార్య. ఇంకొకరు ఎట్లా చేస్తున్నాడంటే சுமந்து மாமலர் ஈசுடர் தூபம் கொண்டு அமர்ந்து வானவர் கோணడం నమండడం త్రివేంకటనం గట్టు సమన్గొల్మిడి ధరం తడంకుంటామే అని చెప్తాం కదా. అంటే ఆళ్వార్ తిరువేంకటంలో పుష్పకంకిరం చేయాలని ప్రార్థన పెట్టుకున్నాడు. అయితే అది పూర్తి చేసింది స్వామి ఎంబెరుమాన్ చేసాడు కదా. ఆ ప్రకారం ఈ ఆయి జనాచార్య స్వామి పుష్పకంకిరం తిరునారాయణపురంలో చేశాడు. దాని తర్వాత శ్రీశైలనాథ గురుమాతృ గురుద్గమాభ్యాం శ్రీశుక్తి దేశిక వరేణగా యస్త్రదైవం. అటైతే వీళ్ళు ముగ్గురు ఎట్లా స్వామి నా కాలక్షేమం చెప్పండి, నా కాలక్షేమం చెప్పండి, నా కాలక్షేమం చెప్పండి, నాకేం చేయలేదు చేంజ్ అని అట్లనే వాళ్ళ దగ్గర కోరికలు పెట్టుకున్నారంటే ఎవరి దగ్గర? నాలూరాచాన్ పిల్ల దగ్గర కోరికలు పెట్టుకున్నారంటే లేదు. వాళ్ళేం అడగల, వాళ్ళేం చెప్పాల. అయితే ఈయనగా ఏం చెప్పారంటే పోయి వాళ్ళ ముగ్గురికి ఇచ్చారు. ఇదిగా నమ్మాళ్వారుకుండ వైభవం, మన పూర్వాచారులకుండ వైభవం ఏదైనా కానీ. ఒకసారి మనకే ఇద్దరు ముగ్గురుగా ఉంటారు, చెప్పే కావాలి కదా. ఏం చేశారు? రాలేదంటే రాలేదు, ఎందుకు రాలేదంటే అది విచారం చేస్తే లాభం లేదు. అప్పుడు ఆ కాలమే కొన్ని కాలం అప్పుడు ఉంది కదా మనం. అంటే ఎంబెరుమానార్ కొండ మీద ఎక్కడని చెప్పేశాడు. అప్పుడు పెరియ తిరుమల ఏం చేశాడు? ఆయన కొండ దిగి వచ్చి శ్రీరామాయణ కాలక్షేపం చెప్పేశాడు. ఆ కాలమే ఈ కాలం ఉండింది. అందువల్ల ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం వీళ్ళు ముగ్గురు ఎవరు? తిరునారాయణ భడుతు ఆయి జనాచార్య స్వామి, తిరువాయుమొഴി ఆచాన్ పిల్లై, తిరువాయుమొഴി పిల్లై, వీళ్ళు ముగ్గురు అడుక్కున్నారంటే అడుక్కోడు. ఈయనగా ఎవరు? నాలూరాచాన్ పిల్లగా బలవంతా వాళ్ళ దగ్గర పోయి కూర్చొని నేను చెప్తాను వినండి అని చెప్పి వినిన తర్వాత వాళ్ళకి అపారమైన ప్రీతి నమ్మాడు వారికి వచ్చింది. ఇది ఎట్లంటే ఆవు ఉంటుంది, అది పాలు పిండి ఆవు, అది దూడలేదు, వీడు పోయి పిండాలి కదా, పిండలేదంటే దానికి అట్నే పూర్తిగా అట్నే పోయి నొప్పి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేసేదంటే అదిగా పాలు పిండేసేది, వదిలేసేది. ఆ ప్రకారం ఈ ముగ్గురికి ఇచ్చే కావాలని చెప్పి ఎవరు? నాలూరాచాన్ పిల్లై ఆ ప్రకారం పూర్తిగా ఇచ్చేసాడు. అది మాత్రం కాదు, 4000 దివ్య ప్రబంధ వ్యాఖ్యానం కూడా పూర్తిగా ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు. నాలూరాచాన్ పిల్లై తిరువాయుమొഴി పిల్లకి 4000 వ్యాఖ్యానం కూడా పూర్తిగా ఇచ్చేసి ఉంటాడు. మీరు ఇంతకు చెప్పింది ఈ తిరువాయుమొഴിకి ఈడు వ్యాఖ్యానం కదా చెప్పారు. అటైతే ఈడు 36,000 పడి అదే కదా. అప్పుడు అదే కంటే అది ఒకటే కాదు, తిరువాయుమొഴి పిల్లకి అందరికీ ఆ ముగ్గురికే ఈ 4000 దివ్య ప్రబంధ వ్యాఖ్యానం పూర్తి. ఏంటే ఈ పీరియడ్ పెరియవాచరణ వ్యాఖ్యానం ఉంటుంది. 4000 పెరియవాచరణ రాసి అంటే వీళ్ళకి ముందు కదా పెరియవాచరణ పిల్లల పీరియడ్. ఆ వ్యాఖ్యానం పెట్టుకుని పూర్తిగా ఆ నాలూరాచాన్ పిల్లై
తిరువాయుమణి ఒకటే కాదు, 4000 దివ్య ప్రబంధాన్ని పూర్తిగా ఆ వ్యాఖ్యానకుండా అర్థం అంతా కాలక్షేపం చేయించాడు. ఇది ఎక్కడున్నా స్వామి చేసేది ఎక్కడున్నా అంటే మనవాళ్ళ మామని పెరియాళ్వార్ తిరుమడికి వ్యాఖ్యానం చేసినాడు. అటైతే పెరియవాచార్య పిల్ల వ్యాఖ్యానం లేదా? ఉండదు. మరి పెరియవాచార్య పిల్ల వ్యాఖ్యానం ఉన్నప్పుడు మనవాళ్ళ మామని ఎందుకు ఫామ్ చేశారంటే పెరియవాచార్య పిల్ల 4000 పాత్రానికి వ్యాఖ్యానం చేసేసాడు, పూర్తి అయిపోయింది. వ్యాఖ్యాన చక్రవర్తికి ఆయన పేరు. అయితే దీంట్లో రోజులు పోను ఎన్నో సంవత్సరాలు పోను ఏమైపోయిందంటే పెరియవాచార్య పిల్ల పెరియాళ్వార్ తిరుమడికి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ వ్యాఖ్యానం కొన్ని ఆడైపోయింది. దగ్గర 461 పాసరాలు పెరియాళ్వార్ తిరుమడి. నల్ల తిరుప్పళ్ళాడు 400 వాడియే 461 నమక్కురైతాన్ వాడి అని చెప్పిన అడిగిన అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. అందరూ ఆళ్వారులు వాడుతున్నామో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళు ఏ మాసం పుట్టారు, ఏ నక్షత్రం పుట్టారు, అది కాకుండా వాళ్ళు అనుగ్రహించిన ఆ గ్రంథం ఏమి, ఆ గ్రంథంలో ఎంత పాసురాలు ఉండదు, అన్ని ఆ వాయుతిరునామాలు వచ్చేసింది. ఇప్పుడు పెరియాళ్వారు ఇది పెరియాళ్వారు వాడుతున్నాం ఏం తెలిసిన నల్ల తిరుపల్లా అంటే 400 వాడియే. తిరుపల్లాను అనుగ్రహించి 4 అంటే 4 3 ఎంత 12. నల్ల తిరుపల్లా అంటే 400 వాడియే 461 నమక్కురైతాన్ వాడియే 461 పాసరం. ఇది పెరియాళ్వార్ తిరుమడి చెప్పండి కదా. అప్పుడు 461 పాసరం, దాంట్లో 40 పాసరాలే ఆ వ్యాఖ్యానం కనిపించిందే కానీ మిగతా పాసరాలంతా పోయింది. చదువులను బట్టి పోయింది, అంతా పోయింది. ఇప్పుడు పెరియాళ్వార్ తిరుమడికి పెరియవార్తముల వ్యాఖ్యానం లేదు. అందువల్ల ఏం చేశాడంటే మనవాళమాని ఆ పెరియాళ్వార్ తిరుమడికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఎప్పుడు మనవాళమాన పీరియడ్లోనే పోయింది చూసుకోండి. అప్పుడే అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు అప్పుడు దాంట్లో ఒక పాసురం మనం ఎందుకోసం ఇది చూస్తున్నామంటే తిరువాయుమణి పిల్లకి అదే ప్రకారం ఎవరు నాలుగురాచార్య పిల్లై 4000 పాసురాలు అనుగ్రహించాడా అంటే ఆ తిరువాయుమణి పిల్లై ఈ పెరియాళ్వార్ తిరుమడి వ్యాఖ్యానంలో ఆయన అభిప్రాయం చెప్పినాడు. నాలుగురాచార్య పిల్లై ఆయన అభిప్రాయం చెప్పినాడు. మనవాళమామని ఆయన అభిప్రాయం ఈయన అభిప్రాయం చెప్పి ఈయన వ్యాఖ్యానంలో అది రాసిన్నాడు. అప్పుడే ఎప్పుడు నాలుగురాచార్య పిల్ల అభిప్రాయం ఇది, తిరుమల ఆళ్వార్ అనే తిరువాయుమణి పిల్ల అభిప్రాయం ఇది అని చెప్పి రాసేశాడు. అప్పుడు 4000 పాసరాలు కూడా అర్థమంతా చెప్పే ఉండాలి కదా. అది ఏం స్వామి అంటే ఏం లేదు, ఆశ్చర్యమైన 3వ పత్తు 9వ తిరువాయుమణి 4వ పాసరం. మీరు కాలక్షేపం అయిపోయిన తర్వాత ఎక్కి చూడండి. పెరియాళ్వార్ తిరుమడిలో 3వ పత్తు 9వ తిరుమడి 4వ పాసరం. దాంట్లో ఒక పాసరం మాతృత్తాయి ఈற்றுత్తాయి ఊற்றுత్తాయి వచ్చు. ఏంటంటే చెప్తాను, மாற்றுத்தாய் சென்று வனம் போக என்றிட ஈட்டுத்தாய் பின்தொடர்ந்து எம்பிரான் என்று எட கூட்டுத்தாய் சொல்ல கொடியவனம் போன చీట్టమిరాదవనై పాడి పర చీతమనారనై పాడి పరను ఇది ఒక పాసనం. 3వ పత్తు 9వ తిరువాయుమణి 4వ పాసనం. దీంట్లో మాతృత్తాయి ఈట్టుత్తాయి కూట్టుత్తాయి అంటారు. ఏమే అర్థం కాదు స్వామి. తాయి అంటే తల్లి, తల్లి అంటే ఇక్కడ 3 తల్లి ఎత్తున్నారు. ఎవరికి? రాముడికి 3 తల్లి కదా. ఆ 3 తల్లికి పేరు స్వామి పేరు లేదా? కౌసల్య, కైకేయి, సుమిత్రన. ఆ పేరు చెప్పాల. ఆ పేరు చెప్పకుండా పెరియాళ్వారు ఏం చెప్పాడంటే మాతృత్తాయి ఈట్టుత్తాయి కూట్టుత్తాయి అన్నాడు. మాతృత్తాయి ఈట్టుత్తాయి అంటే కన్న తల్లికి ఈట్టుత్తాయి అని పేరు. ఈట్టు ఇంద మొదల్ తాయి ఎక్కడ చూసినట్టు గుర్తుంది, ఎక్కడ లేదు. తిరువాయుమణి తనియనిది. ఇంద మొదల్ తాయి షడగోపన్ మైంబాల్ వలత్త ఇదత్తాయి రామానుజన్. అప్పుడు ఈట్టుత్తాయి అంటే కన్న తల్లి. కన్న తల్లి మనకు తెలుసు. కన్న తల్లి ఎవరు? కౌసల్య తెలుస్తుంది. మాతృత్తాయి, దాని తర్వాత కూట్టుత్తాయి వేరే తల్లి, అది ఇంకో తల్లి. అటైతే స్వామి దీంట్లో కన్న తల్లి అనేది మన కౌసల్య అని తెలుస్తుంది. ఇంకా మిగతా 2 ఉండదు. మాతృత్తాయి ఒకటి ఉండదు, కూట్టుత్తాయి ఒకటి ఉండదు. కూట్టుత్తాయి అంటే ఏదో కలిసింది,
ఏదో ఒకటి కలిసి వచ్చింది, అందువల్ల దానికి ఆ తల్లిని వేరు, మారిపోయింది ఆ తల్లిని వేరు. ఏం స్వామి ఇది అట్లయితే దీంట్లో ఈట్టుతాయి ఊట్టుతాయి అని చెప్పి కుట్టుతాయి అటైతే ఇది ఎవరు పేరు? అటైతే ఈట్టుతాయి అంటే తల్లి కౌశల్యం తెలిసిపోయింది. అట్లున్నప్పుడు మళ్ళీ దీన్ని ఏమైందంటే కూట్టుతాయి అంటే అది ఇంకా మాట్లుతాయి అనేది అర్థమైపోయింది. అట్లా ఉన్నప్పుడు మళ్ళా ఈయన మార్చి చెప్తున్నాడు. మాట్లుతాయి అంటే సుమిత్ర అని చెప్పాడు. సుమిత్రని అయితే సుమిత్రని మొదట వ్యాఖ్యానం, దాని తర్వాత మాట్లుతాయి అంటే కైకేయి. సాయంకాలం చెప్తాను ఏంటంటే మళ్ళా కైకేయి చెప్తాడు. ఇది తిరువాయుమడి పిల్ల వ్యాఖ్యానం. అప్పుడు దీంట్లో ఎవరు మొదట నాలూరు ఆచార్య పిల్లి చెప్పినట్టు ఒక పద్ధతి రాసేసాడు మనవాళ్ళమను ఆయన వ్యాఖ్యానంలో. మళ్ళా తిరువాయుమడి పిల్లి చెప్పినట్టు ఒక పద్ధతి రాశాడు. అటైతే ఏమి ఇది రెండు ఉన్న దాని వల్ల ఆయన విని ఉండాలా, తప్పకుండా ఆ ప్రకారం విని ఉండాలంటారు. అయితే ఇప్పుడు దీనికి ఏం అర్థం? ఈట్టుంటే కన్న తల్లి కౌశల్యం తెలుస్తుంది, మిగతా రెండు ఉండదు. ఇంకో రెండు ఏమి కూట్టుతాయి మాట్లుతాయి ఎవరిని చూడాలా ఏరనేది సాయంకాలం చూస్తాము. ఆళ్వారు మహారాజీ తిరిగేశనం ఆచార్యం తిరిగేశనం భగవతాలు తిరువడిగలే శరణం. 7 వ్యాఖ్యానం ఎట్లా వచ్చిందని ఈ 4 పేరు ప్రధానం. నంబిల్ నుంచి వడకి తిరువీధి పిల్లై, వడకు తిరువీధి పిల్ల నుంచి మళ్ళా నంబిల్లికి పోయింది, నంబిల్ నుంచి ఈయుణ్ణి మాధవాచారి పోయింది, ఈయుణ్ణి మాధవాచార్య ఈయుణ్ణి పద్మనాభాచారి పోయింది, ఈయుణ్ణి పద్మనాభాచార్య నుంచి నాలూరు పిల్లకి వచ్చింది, నాలూరు పిల్ల నుంచి నాలూరు ఆచార్య పిల్లకి వచ్చింది, నాలూరు ఆచార్య పిల్ల నుంచి ముగ్గురికి వచ్చింది ఆది జన్నాచార్య స్వామి. అదే ప్రకారం తిరువాయుమడి ఆచార్య పిల్లై, తిరువాయుమడి పిల్లై. ఇది మాత్రం ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఏమనేది సాయంకాలం 5 గంటలు కాలక్షేమం ఉండాలి. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారు ఇందరు మౌనార్జీ తిరుగేశనం ఆచార్యం తిరువిడిగేశనం భాగవతాలు తిరువడిగలే శరణం.